विद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दस्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। శ్రీ రమాసమేత సత్యనారాయణ స్వామి వారు ప్రాధాన్యంగా కలిగిన ఈ పవిత్రాలయం బ్రహ్మశ్రీ మారేపల్లి వెంకట శాస్త్రి గారి యొక్క తపఫలితంగా ఈనాడు ఆవిర్భావం అయ్యింది. అప్పటి నుంచి ఎంతోమంది మహాత్ములు ఇక్కడ అడుగుపెట్టి తమ ప్రవచనాలతో ఈ పాశ్చాత్య దేశాన్ని ఒక విధంగా చెప్పాలంటే మళ్ళీ మేరుపర్వతంగా మారుస్తున్నారన్నమాట. నేను కూడా వరుసగా 5 సంవత్సరాల కాలం నుంచి ఇంచుమించుగా ఇదే వైశాఖ మాసంలో వస్తూ పోతూ ఉన్నాను. ఒక కిందటిసారి తప్పితే ప్రతి సంవత్సరము మే నెలలో ఏదో ఒక సప్తాహం చేసుకోవటం ఇక్కడ ఒక పరిపాటిగా మారింది. ఈ సంవత్సరం కూడా అలాగే సాప్తాహిక దీక్షతో, నిజానికి సప్తరాత్ర దీక్షతో, అహనం అంటే పగలు, పగటిపూట అంటాం కానీ కార్యక్రమం అంతా రాత్రిలో జరుగుతుంది. అందుకని 7 రాత్రులు నియమబద్ధంగా గర్గ సంహితలోనూ కొన్ని విశేషాలు చెప్పుకుందాం. ఈ గర్గాచార్యుడి మహిమ దాదాపుగా మహానుభావులైన ఋషులంతా ఆ కాలంలో బాగా ప్రశంసించారు. జ్యోతిశాస్త్రవేత్తలలో గర్గుడి కంటే గొప్పవాడు లేడు అని వశిష్ఠుడు అంతటి వాడు అన్నాడు అంటే గర్గుడు ఎంత గొప్పవాడో ఆలోచించాడు. భాగవతంలో కూడా దశమస్కందంలో నందుడు జ్యోతిశాస్త్రుల కల్ల మేటవివి, తేజోమూర్తివి, ఆశాంత విఖ్యాత స్ఫూర్తివి, బ్రహ్మబోధనుడ వాకరు నింపు నా పలుకు నిర్ణీతుండైన గురుండు మానవులకు విప్రోత్తముండండ్రు నీ చాతుర్యంబున ఈ కుమారులకు సంస్కారంబు చేయంగదే అని గర్గుడిని పొగిడాడు. గర్గాచార్యుడు శ్రీకృష్ణుడికి పేరు పెట్టడం కోసం శ్రీకృష్ణుడికి 1 ఏడాది వయస్సు ఉండగా బృందావనానికి వచ్చాడు. అప్పటికిగా బృందావనంలో లేరు, కేవలం వ్రజభూమిలో రేపల్లిలో ఉన్నారు. మొదట్లో నందుడు వాళ్ళు నివసించిన ప్రాంతానికి నందగ్రామము అని పేరు. ఆ నందగ్రామానికి మరో పేరు వ్రజభూమి. తర్వాత వాళ్ళు కొంతకాలానికి కృష్ణుడికి 3 ఏళ్ల వయస్సు వస్తూ ఉండగా బృందావనం చేరారు. ఈ వ్రజభూమిలో ఉండగా గర్గాచార్యుడు శ్రీకృష్ణుడికి బలరాముడికి పేరు పెట్టడానికి వాళ్ళ జాతకం ఎలా ఉందో చెప్పడానికి వచ్చాడు. అప్పుడు స్వయంగా నందుడు అంటాడు, నీకంటే జ్యోతిశాస్త్రవేత్తలలో గొప్పవాడు మరొకడు లేడు, మహా తేజస్శాలివి, ఏ ప్రాంతానికి వెళ్ళినా అంతా నిన్నే పొగుడుతున్నారు. తూర్పుకు వెళ్ళినా, పడమరకు వెళ్ళినా, ఉత్తరానికి వెళ్ళినా, దక్షిణానికి వెళ్ళినా, ఏ దిక్కుకు వెళ్ళినా ఆ రోజుల్లో గర్గాచార్యుడి పేరు మారుమోగిపోయేదిట. ఆయన పేరు ఎరగని వాడు లేరు, అంతటి మహాత్ముడివి, కాబట్టి మా పిల్లలకి పేరు పెట్టమన్నాడు. ఆయన చాలా సంతోషపడి వాళ్ళకి పేరు పెట్టడానికి రాలేదు, పేరు పెట్టి నేను ధరిద్దామని వచ్చానన్నాడు ఆయన. శ్రీకృష్ణుడికి నేను పేరు పెట్టడం ఏమిటి, ఆయనకి అనంతనామాలు ఉన్నాయి, అయినా నా అదృష్టం వల్ల వాళ్ళకి పురోహితుడి గనక వాళ్ళకి పేరు పెడుతున్నాను అన్నాడు ఆయన. అంతటి గొప్పవాడు గర్భుడంటే. ఆ రోజుల్లో పౌరోహిత్యం చేయడానికి ఎక్కువ మంది ఇష్టపడలేదు.
కారణం ఏంటో తెలుసా? పౌరోహిత్యం తప్పని ఎక్కడ లేచుగా శాస్త్రం. ఎందువల్ల ప్రమాదం అంటే పౌరోహిత్యం ఒక వ్యక్తి పొద్దుటి నుంచి సాయంత్రం దాకా మహాపాపాలు చేసి మర్నాడు ఉదయమే వెళ్ళి సకల పాప పరిహారార్థం ఏకరూప్య దానమహం గరిషి అంటాడు. సరే మీరైతే $1 దానమహం గరిషి అంటున్నారు. అంటే వీడు మొత్తం చేసిన పాపం అంతా $1 ఇచ్చి వీడు కాళ్ళ వేసుకుంటున్నాడు, వాడి పాపాలను వీడు పుచ్చుకుంటాడు. ఇంత చేసి ఈ కాస్త ధనం కోసం ఆ పాపాలన్నీ మేమెందుకు పుచ్చుకోవడం అనే ఉద్దేశ్యంతో చాలా మంది పౌరోహిత్యం జోలికి వెళ్ళేవారు కాదు. అలాగని ఎవరు ఆ వృత్తి చేయకపోతే ఈ పాపాత్మల పాపాలు పెరిగిపోయి వీళ్ళేమైపోతారు మరి. అందుకని శాస్త్రం ఏమంటుందంటే పౌరోహిత్యం వద్దు అంటల్లా, పౌరోహిత్య కార్యక్రమం చెయ్యండి, చేసిన వెంటనే గాయత్రి మంత్ర అనుష్ఠానం చేసి తద్వారా పాపానికి పరిహారం చేసుకోండి. అది ప్రతిదానికి ఒక పరిహారం ఉంటుంది. పరిహారం లేకుండా ఈ సృష్టిలో ఏదీ లేదు. పరిహారము లేని పనంటూ ఈ సృష్టిలో ఉంటే ఒక్కళ్ళం బతకలేమా. అజ్ఞానం వల్ల ఇది మాత్రం దోషానికి దానికి ప్రాయశ్చిత్తం లేదని ఎవరైనా అంటే అది కూడా భ్రమ అంటోంది శాస్త్రం. ప్రతిదానికి ప్రాయశ్చిత్తం ఉన్నది. ఈ మహాపాపాలన్నీ పుచ్చుకుని మళ్ళీ అనుష్ఠానం చేసి వీటిని వదిలించుకోవడం అనే తంటా మనకెందుకని కొంతమంది ఋషులు ఏం చేశారు, హాయిగా మరేదైనా వృత్తి చేసుకుందాం, ఈ వృత్తి జోలికి మాత్రం వెళ్ళొద్దు అని తపస్సు చేసుకోవటమో, లేక వేదాధ్యయనం చేయటమో, లేక ఇతరులకి పాఠాలు చెప్పడమో ఇవన్నీ చేసేవారు. కానీ ఆ రోజుల్లో ఇద్దరు మహానుభావులు 2 వంశాలకి పౌరోహిత్యం చేయడానికి సిద్ధపడ్డారు. ఒక ఆయన వశిష్ఠుడు, సూర్యవంశానికి శాశ్వతంగా ఆయన కులగురువుగా ఉండి పురోహితుడిగా కూడా ఉన్నాడు. ఎప్పటి వరకు లవకుశులు పుట్టేంత వరకే. లవకుశులకి పట్టాభిషేకం అయ్యాక ఇక ఆయన ప్రపంచంతో సంబంధం లేకుండా తన మోక్షం తను చూసుకున్నాడు. ఇక రెండో ఆయన గర్గాచార్యుడు. ఈయన చంద్రవంశానికి పురోహితుడిగా ఉన్నాడు. చంద్రవంశంలో శ్రీకృష్ణ పరమాత్ముడు పుట్టబోతున్నాడు. ద్వాపర యుగంలో కృష్ణుడికి జాతకర్మలు చేసి కృష్ణుడి చేత యజ్ఞం చేయించి కృష్ణుడికి పేరు పెట్టి తరించి ఇక నాకు పునర్జన్మ లేకుండా చేసుకుందామనే ఉద్దేశంతో ఆయన కూడా ద్వాపర యుగం దాకా పౌరోహిత్యం చేశాట. ఈ ఇద్దరు మాత్రమే ఎక్కువ కాలం పౌరోహిత్యం చేసిన వాడు. ఎక్కడో కొత్త యుగం నుంచి మొదలుపెట్టి ద్వాపర యుగం దాకా పురోహితుడిగా ఉన్నాడండి గరుకుడు. అంటే కారణం కేవలం శ్రీకృష్ణుడికి పేరు పెట్టడం కోసమే, ఆయన దర్శనం చేసుకోవడం కోసమే. అటువంటి మహానుభావుడు గర్గాచార్యుడికి 16 శుభలక్షణాలు ఉన్నాయి అని గర్గ సంహిత చెబుతున్నది. అందులో మొట్టమొదటిది ఏమిటో తెలుసా? అన్నిటికంటే ఉత్తమోత్తమైనది వినయం. ఆ ఒక్క లక్షణం ఉంటే ఇంక ఏ లక్షణాలు లేకపోయినా పర్వాలేదన్న. ఎన్ని శుభలక్షణములున్నా వినయము లేకపోతే వాడు రాణించడు. అందుకే విద్యా దదాతి వినయం వినయాద్యాంతి పాత్రత. పాత్రత పొందాలంటే, పాత్రత అంటే గౌరవం. ఎక్కడికి వెళ్ళా వీడు వస్తున్నాడు రా బాబు అనిపించాలి మనకి. మనం వస్తూ ఉంటే ఈ దుర్మార్గుడు వచ్చాడా, ఎప్పుడు పారిపోదామా అని ఇతరులకు అనిపించింది అంటే ఇక పాత్రత లేనట్టు అన్నమాట. సాధారణంగా మన ఇంటికి ఫలానా వ్యక్తి రావాలని మనం కోరుకుంటున్నామంటే వాడిలో యోగ్యత ఉన్నది. అమ్మయ్య ఈ వ్యక్తి వస్తాడండి, హాయిగా మనతో మాట్లాడతాడు, ఏం పెట్టినా తింటాడు, ఎక్కువ మాట్లాడు, అలాగే మాట్లాడకుండా పిగుసుకుపోను ఉండడు అని అందరూ ఆనందించాలి. ఈ కుర్రాడు వస్తున్నాడు లేక ఈ అమ్మాయి వస్తున్నది, ఇక ఇల్లు ఎప్పుడు తాళం పెట్టుకు పారిపోదామా అని మనకు అనిపించిందంటే వాడు అపాత్రుడు. అందువల్ల విద్య ఎప్పుడు కూడా వినయం ఇస్తుంది. వినయం వల్ల గౌరవం వస్తుంది. ఆ గౌరవం పొందడం చాలా తక్కువ మంది దగ్గర ఉంటుంది. ఎప్పటికి కూడా నేను కూడా పీఠంలోకి ఎవరన్నా కొంతమంది భక్తులు వస్తున్నారంటే అడిగిపోయి ఈ పూట అసలు గుళ్ళోకి వెళ్ళకుండా తలుపేసి కూర్చుందామా అనుకుంటూ ఉంటారు. మా పీఠానికి రోజు కొన్ని 100 మంది భక్తులు వస్తూ ఉంటారు కదా. అంటే ఒక్కొక్క భక్తుడు గురువు గారిని కూడా భయపెట్టగలుగుతున్నాడు అతని యొక్క మహాప్రవర్తనతో. ఆ స్థాయిలో కాకుండా ఒక్కొక్కడు వెడితే అమ్మయ్య ఈతడు వస్తున్నాడు, ఈ వాతావరణం అంతా కలుషితం లేకుండా ఉంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది అనిపించాలంటే మనలో మొట్టమొదటి లక్షణం ఉండాలి, వినయం ఉండాలి. గర్గాచార్యుడు 6 అంగములతో కూడిన వేదములు చదివాడు. వేదాలు చదవడం ఒక ఎత్తు, దానికి అర్థం తెలియడం ఒక ఎత్తు. ఇప్పటికి కూడా చాలా మంది వేద పండితులకి తాము చదువుతున్న ప్రతి శబ్దానికి అర్థం తెలియదు. అది తెలిస్తే చాలా సులభంగా చెప్పగలుగుతారు. కానీ ఆ రోజుల్లో వేదము వేదార్థము ఎరిగినవాడు. ఉదాహరణకి వితతము అని ఒక శబ్దం ఉన్నది సంస్కృతంలో. ఇది నిజంగా వేద శబ్దం. రోజు లీలయా వితతం విశ్వం ఏన తస్మై నమో నమః అంటున్నాం కదా. ఈ వితతము అనే శబ్దానికి అసలైన ఒక గొప్ప అర్థం ఉన్నది. అందులో ఏమిటో తెలుసా? వితతము అంటే మొదటి అర్థం చారిత్రము, అంటే మనలో క్యారెక్టర్, శీలం బాగుండాలి.
రెండవది ఇంకోటి ఏంటి తెలుసు, ఎంత క్రోధం వచ్చినా నోటిలోంచి పరుష శబ్దం పలకనటువంటి దివ్యశక్తికి వితతం అని పేరు. ఇవాళ కొంచెం కోపం వచ్చిందంటే తోసుంటా అంటే ఇంకో 4 సార్లు తోసుంటా అని వీళ్ళు అంటారు. కానీ అలా అనకుండా అవతల వాడు ఎంత తిట్టినా చిరునవ్వు నవ్వుతూ భరించగలిగితే అటువంటి మహా పవిత్ర శక్తికి వితతము అని పేరు అన్నమాట. లీల అని ఒక అర్థం. లీలా వితతము కూడా పర్యాయ పదాలుగా కూడా వాడవచ్చు. మరొక గొప్ప అర్థం ఏమిటంటే శాంతముతో కూడిన సృష్టి స్థితి లయములు. పిల్లల్ని కనడం, పిల్లల్ని చాలా ఓపికగా పెంచడం, ఈ పెంచిన పిల్లలకి స్వేచ్ఛనివ్వడం, దీనికి కూడా వితతం అని పేరు. ఇలా వితతం అనే ఒక శబ్దమునకు దాదాపు కొన్ని వేల భాష్య పదాలని మహానుభావుడైన బృహస్పతి తన యొక్క స్మృతిలో చెప్పాడు. కానీ సహజంగా లోకంలో ఎక్కువగా వితతం అనేది ఒక్కదానికి సృష్టి స్థితి లయములు చేస్తున్నాడు అన్నదానికి ఎక్కువ వాడుతున్నాం. ఈ వేద శబ్దం దాని పర్యాయ పదాలు దానిలో ఉన్న అంతరార్థాలు తెలిస్తే బ్రహ్మానందం కలిగిస్తాయి. ఇటువంటి వేదార్థములను సంపూర్ణంగా లోకంలో వ్యాపింపజేసిన మహాత్ముడు గర్గాచార్యుడు. వీటిలో అంగాలు కూడా ఉన్నాయి కదా. ఈ అంగాలకి శిక్ష, వ్యాకరణం, జ్యోతిషం, కల్పం, నిరుక్తం, ఛందస్సు అని 6 ఉన్నాయి. ఈ 6ంటిని కలలో అయినా సరే చెప్పగలటాయి. మనిషి నిద్రపోతున్నప్పుడు అప్పుడప్పుడు కళలు వస్తూ ఉంటాయి. సహజంగా నిద్రట్లో లేపితే విసుగుస్తుంది ఎవరికైనా సరే. మంచి గాఢంగా నిద్రపోతున్నవాడు తట్టి లేకపోతే చీ అని తిట్టుకుంటాడు. కానీ స్వప్న అవస్థలో ఉన్నప్పుడు కూడా గర్గాచార్యుడిని ఎవరైనా లేపి ఏమండి ఫలానా జ్యోతిశాస్త్రం గురించి మాకు అనుమానం ఉంది అంటే టక్కని చెప్పేసి వెళ్ళి నిద్రపోతాడు. అంతటి గొప్పవాడు అన్నమాట. అటువంటి మహాత్ముడు, ఆ లక్షణం ఉన్నవాడు మాత్రమే వినయము కలిగిన వాడు అని పిలువబడతాడు. ఎంత వినయం ఉన్నదో మళ్ళీ అవసరమైతే అంత క్రోధము తెచ్చుకోగలగట. దానికి ఆవేశము అని పేరు. ఎప్పుడూ వినయంగా ఉంటే ప్రమాదం ఉంటాయి. పావు కాటేయడానికి మీదకి వస్తుంటే పావు గారు నేను వినయంగా ఉంటాను, ప్లీజ్ కాటేసి వెళ్ళిపోండి అనకూడదట. అప్పుడు మాత్రం మనం కర్ర కూర్చుని అవసరమైతే బుర్ర బదలు కొట్టడానికి సిద్ధపడాలి. మహావశ్యక స్థితిలో మనం కోపం తెచ్చుకోకపోతే కూడా మళ్ళీ పతనానికి వెడతాం. అందుకే రాముడి గురించి ఏం చెప్పారు? రాముడికి కోపము రాదు, కానీ అప్పుడప్పుడు దుష్ట శిక్షణ కోసం క్రోధాన్ని ఆవేశింపజేసుకుంటాడు, తెచ్చుకుంటాడు. అలా ఎప్పుడూ దాని కోపం రాని వాడికి కోపం వస్తే అందరూ భయపడతారు. రోజు పొద్దు నుంచి సాయంకాలం దాకా పిల్లల్ని తెగ తిట్టేసే తల్లి మీద ఎవరికైనా గౌరవం ఉంటుందా? పెళ్ళాన్ని, ఇంట్లో వాళ్ళని చెడవడ తిట్టేసే తండ్రి మీద ఎవరికైనా గౌరవం ఉంటుందా? తాను కొడతాను, పడుకొట్టి పెట్టేస్తాను అన్నాడు అనుకోండి. ఇలా రోజు తిట్టేవాడి మీద క్రమంగా ఎవరికే ఉండదు. మా నాన్నకి పెంచండి అన్నవాళ్ళని చూసామా? కొంతమంది తల్లిదండ్రుల్ని మా నాన్నకి పెంచండి ఎప్పుడు అరుస్తూనే ఉంటాడు, పట్టించుకోకండి అని. చాలా కాలం క్రితం నేను ఒక టీటీడీ కళ్యాణ మండపం మేనేజర్ గారి ఇంటికి ఆహ్వానిస్తే వెళ్ళాను. ఆయన కాసేపు ఏదో మాట్లాడుతుంటే పక్కన భార్య, మా ఆయన మెంటలాడు, ఆయన పట్టించుకోకండి అని. ఆయన పాపం పావు గంట మాట్లాడితే ఈవిడ హఠాత్తుగా మా ఆయనకి ఏం లేదండి, బుర్ర పనిచేయదు, మెంటలండి, పట్టించుకోకండి అందంటే ఆయన ఎంత విసిగించాడో ఆలోచించండి. ఆయన రోజు అలాగే తిడుతూనే ఉండేవాడు అనమాట. పాలు ఎక్కువ తాగితే తిట్టేవాడు, తక్కువ తాగితే తిట్టేవాడు, మంచం మీద పడుకుంటే తిట్టేవాడు, కూర్చుంటే తిట్టేవాడు. ఇలా తిట్టేవాడికి విలువ ఉండదు. అందుకే అస్సలు మనకి సాధ్యమైనంత వరకు కోపమే రాకూడదు. వస్తే మాత్రం దేవతలు కూడా భయపడాలి. కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. ఎవడికి కోపం వస్తే దేవతలు కూడా భయపడతారో అతడే రాముడు అని రామాయణంలో బాలకాండలో చెప్పారు. దేవతలకి కూడా భయము కలిగించేంత కోపం రావాలి. అది ఎప్పుడు వస్తుంది? తరచుగా కోపం రాకుండా ఉంటే. ఎప్పుడో ఒక్కసారి మాత్రమే కోపం తెచ్చుకునేవాడు గర్గాచార్యుడు అంటే. మూడవది నిత్యం అధ్యయనం చెయ్యాలట. మనకి ఎంత విద్య వచ్చినా సాధన లేకపోతే అది మరుగున పడిపోతుంది. ఇప్పుడు వచ్చిన ఛందస్సు రోజు పద్యం రాయబట్టి నిలబడుతుంది. కానీ చాలా మంది ఏం చేస్తారు, పద్యం రాయడం మొదలు పెట్టి కొద్ది రోజులు పోయాక మళ్ళీ వేరే మార్గంలోకి వెళ్ళి ఓ ఏడాది తర్వాత మళ్ళీ రాద్దామంటే అసలు ఏది ఆటగలదో ఏది తేటగీతో తెలియదు. కాబట్టి నిత్యము అధ్యయనము చేయవలసిందే. ఇప్పటికీ కూడా రోజు నేను చదువుతూనే ఉంటాను, కంఠస్థం వచ్చినప్పటికీ కూడా. వేదములోని గొప్పతనం అదే. ఒక్కసారి వీళ్ళు విద్య నేర్చుకున్నాక ఏం చేస్తున్నారు, రోజు ఆ రాజాధిరాజాన్ని చదువుతూ ఉన్నారు. కాబట్టి ఇక నిద్రట్లో అయినా అలా లేపితే టక్కన మన పురోహితులు కానీ అర్చకులు కానీ మంత్రపుష్పం చెప్పగలుగుతున్నారు కదా. అంటే నిత్య అధ్యయనం చెయ్యాలి. ఇంకా మూడవది ఆయన గొప్ప లక్షణం దానం. గర్గాచార్యుడు ప్రాణములు కూడా ఇవ్వడానికి సిద్ధపడేంత ఉత్తమోత్తముడట.
దానం చేయటం అంటే చాలా కష్టం, అన్నిటికంటే పుచ్చుకోవడం తేలిక, ఇవ్వడం కష్టం అని శాస్త్రం చెబుతున్నది. చాలా కాలం క్రితం ఒక ఆయన నన్ను అడిగారు, గురువు గారు ఇలా పైకి నామం పెడితే పుణ్యం వస్తుందా, ఇలా అడ్డంగా నామం పెడితే పుణ్యం వస్తుందా అని అడిగాడు ఆయన. అప్పుడు నేను పద్య రూపంలో చెప్పాను. ఆ పద్యం కొంచెం యాక్షన్ చేసి చూపిస్తే కానీ అర్థం కాదన్నమాట. ఇటు పెట్టిన ఇటు పెట్టక ముక్తి కలుగదు ఎవ్వరికేని పద్యం. ఇప్పుడు దీనికి ఏమర్థం అవుతుంది? అదే అప్పుడు దాన్ని చూపించాను అనుకోండి, ఇటు పెట్టిన ఇటు పెట్టక ముక్తి కలుగదు ఎవ్వరికేని. దానం చేస్తే కానీ చెట్టు చివరికి అంతటి వాడు ధరించడు. అందుకే మహాత్ములు కోరిక లేకుండా యథాశక్తి దానం చేసేవారట. దానం ఇచ్చేటప్పుడు ఆఖరికి ఒక్కొక్కప్పుడు సర్వనాశనం అయిపోయినా పర్వాలేదు, ఈ శరీరం ఇవాళ కాకపోతే రేపైనా పోతుంది, కానీ ఉన్నది మాత్రం ఇతరులకు ఇవ్వడానికి అని భావించే మహానుభావుడు గర్గాచార్యుడు. అంటే ఈ 4 లక్షణాలకి తోడుగా ఆయనకి ప్రతి ప్రాణిని ప్రేమించే అవ్యాజ కరుణ ఉన్నది 5వ లక్షణం. అవ్యాజ కరుణ అంటే ఏ వంక లేకుండా ఇతరులను ప్రేమించడం. సాధారణంగా ఇతరులను మనం ప్రేమించామంటే వాడి ద్వారా ఏదో ఒక స్వార్థాన్ని ఆశించి మాత్రమే ప్రేమిస్తాం. ఏ స్వార్థము లేకుండా ఉట్టిని ఎందుకు ప్రేమిస్తాం? అలా ప్రేమించే పడవైతే రోడ్డు మీద ఎంతో మంది బిచ్చగాళ్ళు ఉన్నారు, వాడు అందరినీ ప్రేమిస్తున్నారా? అందరినీ ఇంటికి రమ్మంటున్నామా? ఈ వ్యక్తి వల్ల మనకి ఏదో ఒక ప్రయోజనం ఉంటేనే అప్పుడు ఆ వ్యక్తిని మనం ఇంటికి పిలిచి గౌరవించి ఆదరిస్తాం. ప్రయోజనమనుద్దిశ్య న మందోపి ప్రవర్తతే. ఏదో ఒక ప్రయోజనము ఆశించకుండా మూర్ఖుడు కూడా ఏ పని చేయడు. ఇక మేధావులు అసలు చేయరు. కానీ ఇతరుల వల్ల ఏ ప్రయోజనము ఆశించకుండా వాళ్ళని ప్రేమించే లక్షణం గర్గాచార్యుడి దగ్గర ఉన్నది. అందుకే ఆయనకి అవ్యాజ కరుణ కలిగిన వాడు అని పేరు. చాలా గొప్ప లక్షణం ఇది. ఆ వ్యక్తి వల్ల నాకేం ప్రయోజనం అక్కర్లా, అయినా అతడు సాటి ప్రాణి, వీడిని ప్రేమిద్దాం అనుకునేవాట. గర్గుడి చరిత్రలో ఒకటి ఉన్నది. ఓసారి మొదట్లో ఆయన మహాతపస్సు చేస్తున్నప్పుడు రోజు ఒక పాము వచ్చి ఆయన కాలి మీద కాటు వేసి వెళ్ళిపోయేది. ఈ తపస్సు వల్ల ఆయన కాటు వేసిన పాము ఎంత విషం కక్కినా ఆ విషం ఆయన శరీరంలోకి ఎక్కేది కాదు. యోగ సాధన వల్ల విషాన్ని కూడా జీర్ణం చేసుకోవచ్చు. తెలిసిన భీముడు విషంతో కూడిన అన్నం తిన్నా ఆయనకి అది జీర్ణం అయ్యింది. జీర్ణశక్తి అంత గొప్పది ఆయనకి. యోగాభ్యాసం చేసేవాడికి, ప్రాణాయామం నిత్యం చేసేవాడిని పాము కాటు వేసినా ఆ పాము విషం శరీరంలోకి ఎక్కదు. శరీరములోకి పాము విషము ఎక్కినా ఏమాత్రం చెలించకుండా, ఆరోగ్యం పాడు చేసుకోకుండా, చావకుండా ఉన్న మహాత్ముడు గర్గుడు. సంవత్సర కాలం పాముల రోజు కాటు వేసేది. కానీ గర్గుడికి తెలియలేదు. ఆయన కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉన్నాడు. ఒక సంవత్సరం తర్వాత ఒక రోజున ఈ నాగేంద్రుడి భార్యలు 11 మంది ఈ మహాత్ముడి దగ్గరకు వచ్చి ఆయన మీద పువ్వులు వేసి చాలాసేపు పూజించి అతి కష్టం మీద ఆయన్ని సమాధిలోంచి బయటికి తీసుకొచ్చారు. పూర్వం తపస్సులో పెడితే పక్కవాడు ప్రార్థించినా, కొట్టినా, కుదిపినా లేచేవారు కాదు. ప్రాణం పోయినా సమాధిలోంచి బయటకు వచ్చేవారు కాదు. ఇప్పుడంటే కలియుగం కాబట్టి ఓ పక్కన ఓం శ్రీరామ, కాసేపట్లో వంకాయ కూర, టెంకాయ పచ్చడి, దీని మీద దృష్టి ఉంటుంది. ఇది సమాధి కాదు, అది అసలైన సమాధి. అంటే ఆ పవిత్రమైన సమాధి స్థితిలో ఉన్న ఆయన ఇన్నిసార్లు సంవత్సరం నుంచి పాము రోజు అదే కాలి మీద కాటు వేసినా వెలుకూరలేదు. ఇప్పుడు ఈ నాగేంద్రుడి భార్యలు 11 మంది ప్రార్థించినా వెలుకూరలేదు. చివరికి వాళ్ళు ఏమైతే అవుతుందని ఆయన పట్టుకుని కుదిపి లేపారు. అప్పుడు సహజంగా కోపం రావాలిగా. అదే విశ్వామిత్రుడికి గర్గాచార్యుడికి తేడా తెలిసిన. గర్గాచార్యుడు వాళ్ళు పట్టి కుదిపితే కూడా ప్రశాంతంగా కళ్ళు విప్పి ఏం తల్లులారా ఎందుకు వచ్చారు అని అడిగాడు. ఇక్కడ గర్గ సంహితలో సౌనకుడు అంటాడు ఒక మాట, ఏమన్నా తెలిసిన, రంభ నాట్యం చేయడానికి వస్తే సెలవైపో అని చెప్పించాడు విశ్వామిత్రుడు. నన్ను ఇదివరకు మేనగా పాడు చేసింది, ఇప్పుడు మళ్ళీ వచ్చి నా తపస్సు పాడు చేస్తావా? నేను హాయిగా సమాధి స్థితిలో ఉండి భగవద్ధ్యానం చేసుకుంటూ ఉంటే నా తపస్సు పాడు చేయడానికి, ఇంద్రియ నిగ్రహాన్ని తొలగించడానికి ఓ రంభ నువ్వు వచ్చి నాట్యం చేసావా? నువ్వు బండరాయి వైపు అని చెప్పించాడు. కానీ గర్గాచార్యుడు వాళ్ళు చెయ్యి పట్టుకుని కుదిపితే శరీరం అంతా ఒక్కసారి అటు ఇటు ఊపేస్తే కూడా కళ్ళు విప్పి తల్లులారా ఎందుకు వచ్చారు అన్నట్టు. ఎంత సహనం అండి అది. అప్పుడు వాడు అన్నారు, ఓ మహాత్మా, 1 సంవత్సర కాలం నుంచి మా భర్త అనవసరంగా తనకి విషం ఉందనే ఉద్దేశంతో ఆ విషం ఎంత గొప్పదో పరీక్షించుకుందామని నీ కాలు మీద కాటు వేశాడు. ఎంతో పూర్వం మా భర్త చాలా మందిని చంపాడు. ఎంతో మంది ఋషులు ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటే వాళ్ళని కాటు వేసి చంపాడు. ఈసారి
నీ మీద కూడా తన విషప్రయోగం చేశాడు. అదేమిటో సంవత్సరం నుంచి నిన్ను కాటు వేసినా నీకేమవ్వలేదు అనగానే మరి మీరు ఎందుకు వచ్చారు అన్నాడు. అందుకే వచ్చాం, అసలు రహస్యం చెబుతున్నాం. ఏడాది నుంచి నిన్ను రోజు కాటేయటం వల్ల మా ఆయనకి విషప్రయోగం జరిగింది, పావుకి విషం ఎక్కింది. విషం తప్పని మా ఆయన చచ్చిపోతున్నాడు, రక్షించమని నిన్ను కోరడానికి వచ్చాము అన్నారు వాళ్ళు. ఆయన తెల్లబోయి పాము కాటేస్తే పావుకి విషం ఎక్కడదేమిటి, నేను ఎక్కడా చూడలేదు అన్నాడు ఆయన. ఆయనకి ఎక్కింది పాము విషం కాదండి, పాపపు విషం ఎక్కిందండి. పరమ పుణ్యాత్ములై తపస్సు చేసుకుంటున్న మిమ్మల్ని కాటు వేయటం వల్ల మా ఆయనకి ప్రాణాపాయ స్థితి వచ్చింది. ఆ ప్రాణాపాయ స్థితి ఎలా ఉందంటే విషం తిన్నవాడు ఎలా చచ్చిపోతాడో అలా వెలికి తిరిగి చచ్చిపోతున్నట్ట ఆ పాము. మీరు మా ఆయన్ని రక్షించకపోతే మేము విధవలం అయిపోతామని ఏడ్చారు. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి తన పాదాల కింద నుంచి ఇంత దుమ్మిచ్చి, ఈ దుమ్ము మీ భర్త శిరస్సు మీద వెయ్యండి, ఆయనకి ఆ విష ప్రయోగం వల్ల వచ్చినటువంటి బాధ పోతుంది అన్నాడు. వెంటనే వాళ్ళు ఆ పాత రజస్సు తీసుకెళ్ళి ఆ పాము నెత్తి మీద దిగానే పాము హాయిగా ఉంది. మళ్ళీ ఆశ్చర్యపోయి ఆ పాము ఆయన పాదాల మీద పడి, మీ పాదాల కింద ఉన్న ఎంత దుమ్ము మా నెత్తి మీద పడి పట్టడంతో ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాను, దీనికి మూల కారణం ఏమిటని అడిగితే ఆయన నువ్వు కాటు వేసినా నిన్ను ఎప్పుడూ శత్రువుగా భావించకపోవటమే అన్నాడు ఆయన. అవ్యాజ కరుణ అంటే చాలా గొప్ప విషయం. అది శత్రువుని కూడా ప్రేమించగలడు ఆయన. ఎంత దుర్మార్గుడైనా ప్రేమించేవాడికి గొప్ప శక్తి వస్తుంది. ఆ శక్తి ఎటువంటిదో తెలిసినా చచ్చేవాడిని కూడా బ్రతికించగలిగే శక్తి అని శాస్త్రం చెబుతుంది. మనకి మహానుభావులు కాళికా పురాణంలో వేదవ్యాసుల వారు శ్లోకం చెప్పారు. రోజు నిన్ను చంపడానికి సిద్ధపడేవాడిని చూచి కూడా నువ్వు చిరునవ్వు నవ్వితే కొంతకాలానికి నీవు చచ్చిన వాడిని కూడా బ్రతికించగలిగే అమృత స్థితిని పొందుతావు అని. అది కొంచెం కష్టమే. మన రోజు తిట్టేవాడిని మనం ఎలా పొగడగలుగుతాం, చంపడానికి మీదకి వచ్చేవాడిని ఎలా ఆదరించగలుగుతాం. అయినా అలా సాధించడమే సాధన. ఆ సాధకులలో అగ్రగణ్యుడు మహానుభావుడు గర్గాచార్యుడు అంటే. ఆ తర్వాత ఆయన దగ్గర మరో గొప్ప విషయం ఏంటంటే జ్యోతిష్ శాస్త్రానికి శాఖలు విభజించిన వాడు ఆయనే. జ్యోతిష్ శాస్త్రాన్ని అంతపూర్వం ఒకటే శాస్త్రంగా పరిగణించేవారు. దాంట్లో స్వప్నాధ్యాయము, శకున ప్రకరణము, ముహూర్త భాగము ఇవన్నిటిని విడదీసి తిథి వార నక్షత్ర యోగకరణములని 5 పేర్లు పెట్టి వీటి ద్వారా పంచాంగాన్ని మొట్టమొదట మనకు అందించిన మహానుభావుడు. పంచాంగకర్తల్లో ఆద్యుడు గర్గాచార్యుడి. పంచాంగం అంటే ఏమిటి? అంగము అంటే భాగము. పంచ అంగము 5 భాగాలు ఉన్నాయి, 5 పార్ట్స్ ఉన్నాయి. ఏమిటి 5 భాగాలు అంటే తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. ఈ 5ంటిని కలిపి పంచ అంగములు. వీటితో కూడినది కనుక జ్యోతిశాస్త్రానికి పంచాంగము అని పేరు అన్నమాట. వీటిని మొట్టమొదటి విభజించిన వాడు మహానుభావుడు ఆయన. అందుకే ఆయనకి 6వ శుభలక్షణం పంచాంగకర్త అని ఒక గొప్ప బిరుదు ఇచ్చారు. అలాంటి మహానుభావుడు గర్గాచార్యుడు ఒకప్పుడు ఎలా పుట్టాడు? పూర్వం బ్రహ్మదేవుడు తెల్ల తామర పువ్వులో పుట్టి ఆ తర్వాత సృష్టి ఎలా చేద్దామా అని ఒక్కసారి ఆలోచనలో పడ్డాడు. సృష్టి చేయడం అంత తేలిక కాదు కదా. ఒకనొకప్పుడు చరాచర జగత్తంతా ప్రపంచ ప్రళయంలో కలిసిపోయినప్పుడు మళ్ళీ దీనిని పునఃసృష్టి చెయ్యాలి అంటే దానికి గొప్ప శక్తి కావాలి. అందుకని ఆయన కళ్ళు మూసుకొని ధ్యానంలో వెళ్ళాడు. హఠాత్తుగా ఆయన కన్ను విప్పాడు. ఆయన ఎడమ కన్ను చంద్రుడు. భగవంతుడికి ఎప్పుడు కూడా కుడి కన్ను సూర్యుడు, ఎడమ కన్ను చంద్రుడు. శివుడికైనా, విష్ణువుకైనా, బ్రహ్మకైనా, అమ్మవారికైనా. ఈ ఎడమ కంటిలో నుంచి తెల్లని స్వచ్ఛమైన ఒక పిండి వెన్నెల బయటకు వచ్చింది. చూస్తూ ఉండగా ఆ పిండి వెన్నెల ఒక ఆకారాన్ని సంతరించుకుంది. అది ఆ ఆకారానికే గర్గహ అని పేరు పెట్టాడు. స్వచ్ఛమైన చంద్రుడి యొక్క వెన్నెల నుంచి పుట్టినవాడు. గ అనే ఒక అక్షరానికి కదలుట అని, గమ్ములు గతవు అని ఒక ధాతు ఉన్నది. గ అనేదాన్ని గతికి వాడతాం. అందుకే సానుగహ అంటే సానువునందు చెరించువాడు, ధర్మగహ ధర్మమునందు చెరించువాడు. ఈ గర్భుడు కూడా అత్యంత పవిత్రమైన వెన్నెల నుంచి చెరించి బయటకు వచ్చినవాడు కనుక గర్భుడు అని పేరు పెట్టారు. జ్యోతిష్ శాస్త్రంలో చంద్రుడిదే ప్రాధాన్యం. ఇప్పటికి కూడా ఎక్కువ మంది చాంద్రమానం వాడుతున్నారు. మనందరికీ కూడా, తెలుగు వాళ్ళందరికీ చాంద్రమానమే. చంద్రుడిని బట్టి, చంద్రుడి యొక్క అయనాన్ని బట్టి, చంద్రుడి యొక్క గతుల్ని బట్టి ఎక్కువగా జ్యోతిష్ శాస్త్రాన్ని రాస్తారు. తమిళులు సూర్యుడిని కూడా పట్టుకుని సౌరమానం రాశారు. సౌరమానం రాసినా వాడి చంద్రుడు దానికి పక్కన ఉండవలసింది. అందుకని
చంద్రుడి యొక్క వెన్నెల నుంచి పుట్టాడు గనక, ఎడమ కన్ను చంద్రుడు ఆ వెన్నెల నుంచి పుట్టాడు గనక గర్గాచార్యుడికి ఎక్కువగా జ్యోతిశాస్త్రం మీద పట్టొచ్చింది. ఆ వంశస్థులందరూ గార్గేయ గోత్రం అంటే అదనమాట. సహజంగా గోత్రానికి పక్కన సా చేరుస్తారే, సా చేర్చకండి. సా అనేది సంకల్పంలోనే వాడాలి. సా అంటే కూడినది అని అర్థం. ఇంగ్లీష్ లో విత్ అంటున్నామే, అలాగే సంస్కృతంలో స అంటే కూడినది. అందుకే మీ గోత్రం ఏమిటని అడిగితే శ్రీవత్స గోత్రం అనాలి తప్ప శ్రీవత్స గోత్రం అనకూడదు, గార్గేయస గోత్రం అనకూడదు. సంకల్పంలో గార్గేయస గోత్రోద్భవస్య అంటే గార్గేయ గోత్రము నుండి పుట్టినవాడు తో కూడినవాడు అనే అర్థానికి వాడతాం. విడిగా చెప్పేటప్పుడు మాత్రం వృత్తి కౌండిన్య గోత్రం, కౌశిక గోత్రం, గార్గేయ గోత్రం, ఆత్రేయ గోత్రం చెప్పండి. ఈ గర్గాచార్యుడి పరంపరే గార్గేయ గోత్రం. ఆయన 1000 సంవత్సరాల కాలం పుష్కర తీర్థంలో తపస్సు చేశాడు. పుష్కర తీర్థం అంటే ఇప్పుడు రాజస్థాన్లో అజ్మీర్ ఉంది కదా, అక్కడ తపస్సు చేశాడు. ఆ తపశ్శక్తి వల్లే మళ్ళీ బ్రహ్మదేవుడు ఆయనకు ప్రత్యక్షమై, నా ఎడమ కన్ను నుంచి పుట్టావు, 1000 సంవత్సరాలు నా కోసం మహాతపస్సు చేసావు, కాబట్టి భవిష్యత్తులో నీకు గొప్ప కీర్తి లభించుగాక. సాక్షాత్తు మా తండ్రి శ్రీకృష్ణ పరమాత్ముడికి పేరు పెట్టే మహాయోగం నీకు ఇస్తున్నాను అన్నాడు. అప్పటి నుంచి గర్గాచార్యుడు ఎప్పుడు శ్రీకృష్ణుడు పుడతాడా అని భావించి యయాతి మహారాజు గారి కాలం నుంచి పురోహితుడిగా ఉన్నాడు. పూర్వం చంద్రుడికి ఇళ అని ఒక భార్య ఉన్నది. ఇక్కడ నుంచి గర్గాచార్యుడి యొక్క దివ్య చరిత్ర మొదలవుతుందన్నమాట. మహానుభావుడు సుదర్శనుడని ఒక రాజు ఉన్నాడు. ఆయన వశిష్ఠుడికి బాగా ఆత్మీయుడు. సూర్యవంశంలో పుట్టినవాడు, ఇక్ష్వాకు వంశంలో పుట్టినవాడు. సుదర్శన మహారాజు గారికి వేటంటే బాగా ఇష్టం. ఆయనకే సుద్యుమ్నుడు అని కూడా మరో పేరు ఉన్నది. ఆయన బాణం వేస్తే గురి తప్పేది కదట, అందుకనే సుద్యుమ్నుడు అని కూడా లేవాలి. సుదర్శనుడు, సుద్యుమ్నుడు ఈ 2 పేర్లు ఉన్నాయి. ఆయన ఒక రోజున కొంతమంది పరివారాన్ని వెంట పెట్టుకుని ఏకాకి హయమారుహ్య జగామ గహనం వనం, ఒక్కడుగా తప్పిపోయి అడవిలో చోటకు వెళ్ళిపోయాడు. సాధారణంగా వేటకు వెళ్ళేవాళ్ళు పరివారంతో వెళ్ళినా వేట మీద తమకంతో పరివారం ఒకవైపుకి, ఆయన ఒక్కడు ఒకవైపుకి వెళ్ళిపోవడం ఒక రివాజ్ అయిపోయింది. వేట అంటే చాలా పెద్ద సప్తవ్యసనాల్లో అదొక భయంకరమైన వ్యసనం. సప్తవ్యసనాలలో వేట జోలికి వెళ్ళి బాగుపడిన వాడు ఈ సృష్టిలో ఒక్కడు లేడట. వేశ్యాలోలత్వం, వెలది, జోదంబు. జోదం కూడా అంతే. అడుగు పెట్టితే ఎంతమంది కృష్ణయ్యలు చూసాం, నల చక్రవర్తిని చూసాం, ధర్మరాజును చూసాం మనం. ఇంకా లోకంలో రోజు కొన్ని లక్షల మంది చూస్తూనే ఉన్నారు. పేకాట రాయుడు ఇక మళ్ళీ ఇంటికి ఒక 5 పైసలు కూడా తెరవాడు. భ్రష్టత్వం పొందేవాడు, అందులో బాగుపడేవాడు తక్కువగా ఉంటాడు. లాస్ వేగాస్ అని దానికి ఎందుకు పెరిగాడంటే అంత లాస్ అయిపోతుంది కనుక అక్కడికి వెళ్ళి. అందువల్ల అక్కడికి వెళ్ళేవాడు ఎవడో బాగుపడతాడంటే ఏమో ఎవడో 100కి 1 పక్కన పెడితే శకులు లాంటి వాడిని ఎక్కువ మంది భ్రష్టత్వం పొందుతారు. అందువల్ల మొదటిది సప్తవ్యసనాలలో వెలది, రెండోది జోదం, మూడోది పానం, తాగుడు కూడా అంతే. ఇంకా 4వది వేట. వేట వల్ల పాండురాజాలు ఎంతో మంది చచ్చిపోయారు. ఇప్పటికి కూడానండి వేటాడడానికి వెళ్ళి ఆ చుట్టుపక్కల మాకు జంగారెడ్డిగూడ ఏరియాలో, పుట్టాయిగూడ ఏరియాలోకి వెళ్ళి కరెంటు దగ్గరికి షాక్ కొట్టి చచ్చిపోయేవాడు ఉన్నారు. మొత్తం మీద వేట మాత్రం ఎవరిని బాగు చేయదు. 5వది పలుకు ప్రబలదనం, నోటికి వచ్చినట్లల్లా ఇతరులు తిట్టడం. అందులో 24 గంటల న్యూస్ ఛానల్స్ వచ్చాక చెప్పక్కర్లా. ఎవరికి పుత్తప్పుడు దొరకని అవకాశం ఇప్పుడే దొరుకుతున్నమాట. వాడు మహానుభావులైన పౌరాణికులు జడామడా తిట్టేవంటే అది గర్వకారణం అనమాట. ఆ ప్రశ్న వేసేవాడికి ఎందుకు పనికిరాడు వాడు. అలాంటి ఎందుకు నోట్లోంచి అక్షరం ముక్క జ్ఞానం లేనటువంటి దౌర్భాగ్యంలో ఒకళ్ళని పెడతారు, వాడు ఏం బాగుతాడో తెలియదు. వినేవాళ్ళు అలాగే ఉన్నారు. కాబట్టి ఈ పలుకు ప్రబలదనం వ్యసనం ఉన్నాడు. సప్త వ్యసనాలలో భయంకరమైనది. సాధ్యమైనంత వరకు పలుకు ఎప్పుడు చాలా స్పష్టంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. మనం ఇతరులకు ఉపకారం చేయడానికి మాట్లాడాలి, కానీ నోటికి వచ్చినట్టు తిట్టడానికి నాలుక ఉంది కదా అని వాడితే దానికి తగిన ఫలితం ఎప్పుడో ఒకప్పుడు అనుభవించి తీరుతాం, ఇక్కడే అనుభవిస్తాం. మరి చచ్చిపోయేదాకా అక్కర్లా. ప్రతి వ్యక్తి నోటికి వచ్చినట్టు మహాత్ముల్ని తిడితే ఆ పాపం ఇక్కడే అనుభవించడం నేను కళ్ళారా చూశాను. ఒక వేద పండితుడిని నోటికి వచ్చినట్టు తిట్టేవాడు కూడా. ఆ చివరి రోజుల్లోనండి నాలిక పుళ్ళు పడిపోయి అన్నం తినలేక 5 సంవత్సరాల పాటు లిక్విడ్స్ తోటి నానాయాత్ర పడి తెచ్చాడు, తెలిసిన మీకు. కాబట్టి మనమేం భయపడక్కర్లా. ఇవాళ ఈ ఇష్టం వచ్చినట్టు వాగేటటువంటి ఈ దౌర్భాగ్యులు వాళ్ళ పేర్లు మీరు రోజు చూస్తూనే ఉంటారు, పేపర్లో చూస్తున్నారు, న్యూస్లో చూస్తున్నారు. ఈ వాగే వాళ్ళందరికీ చివరి రోజుల్లో అదే దిక్కు అనమాట. తిండి లేక, తెప్ప లేక, నోట్లో నీళ్లు పోసేవాళ్ళు లేక నానా బాధ పడతారు. అది చివరికి తప్పదు. కాబట్టి మహాభయంకర వ్యసనం పలుకు ప్రహ్లాదనం, నోటికి వచ్చినట్టు తిట్టడం. తర్వాత 6వది దండ పారుష్యం, చిన్న తప్పుకి ఎక్కువ శిక్ష వెయ్యడం.
పొరపాటుని ఈ కారు వెళ్ళి ముందు కారుని ఎంత కొట్టిందంటే అవతల వాడికి తప్పు అయినా సరే వెనక నుంచి కొట్టావు కనుక నీదే తప్పు అని వీడంతా చూసేస్తారే, అది కూడా తప్పే. కాబట్టి చిన్న తప్పు అయినా కొండంత శిక్ష వేయడం మహాపాపం. శిక్ష ఎప్పుడూ కూడా చట్టాన్ని బట్టి ఉండకూడదట, సమయాన్ని సందర్భాన్ని బట్టి ఉండాలి. అందుకే పూర్వం ఇక్ష్వాకు వంశస్థులు కానీ లేక చంద్రవంశస్థులు కానీ వాడు కేవలం చట్టాలు రాసుకోరా, ఆ వ్యక్తి ఏ పరిస్థితులలో తప్పు చేశాడో తెలుసుకుని దానికి తగిన శిక్ష వేసేవాడు. ఒకప్పుడు మహానుభావుడు పంజాబుని పరిపాలించిన రణజీత్ సింగ్ అని ఒక ఆయన ఉండేవాడు. చాలా గొప్ప రాజు ఆయన. ఓసారి ఆయన ప్రజల్ని పలకరించడం కోసం వీధుల్లో తిరుగుతున్నాడు, కొంతమంది భటులు వెంట పెట్టుకుని. ఇంత చేసి 300 సంవత్సరాల క్రితం మహారాజు ఆయన. ఇంతలో ఒక పెద్ద రాయి వచ్చి ఆయన నుదుటికి తగిలింది. వెంటనే నుదురు పగిలింది, రక్తం బడబడా కాలింది. దాంతో భటులు చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఆ క్షణమే ఎవడరా రాయి విసిరి రాజును కొట్టింది అని ఆ చుట్టుపక్కల వెతికారు. అక్కడ ఒక ముసలావిడ దొరికింది. ఆ ముసలావిడిని పెడరెక్కలు విడిచిపెట్టి ఆయన దగ్గరికి తీసుకొస్తే, ఒరే ముందు ఆవిడ రెక్కలు విడిచిపెట్టాడు అన్నాడు ఆయన. వాడు వెంటనే విడిచిపెట్టారు. ఏం జరిగిందంటే అందులో భటులు లేచి, ఈవిడేనండి రాయి పెట్టి పటక్కన మిమ్మల్ని కొట్టిందండి, ఆ రాతి దెబ్బకి మహారాజు అయిన మీకే నుదురు పగిలి రక్తం కారింది కాబట్టి దీన్ని శిక్షించాలండి అన్నాడు వాడు. నువ్వు కాస్త నోరు పూసుకో అని ఆ ముసలావాడిని, అమ్మా నన్ను ఎందుకు రాతితో కొట్టావు అన్నాడు. బాబు మిమ్మల్ని కొట్టలేదు, 3 రోజుల నుంచి తిండి లేక వరమలు వాడిపోతున్నాను, ఇక్కడ మామిడి చెట్టు కనపడింది, మామిడికాయలు కొట్టుకుని ఇంటికి తీసుకెళ్లి తిందామని ఆ కాయలకేసి విసిరాను రాయి, పొరపాటున కాయని కొట్టబోయిన ఆ రాయి గురి తప్పి మీ నుదుటికి తగిలిందండి, నన్ను క్షమించండి ప్రభు, తెలియక పొరపాటు చేశానండి. వెంటనే ఆయన గుర్రం దిగి ఆవిడ కాళ్ళకి నమస్కారం చేసి, ఒరే ఈవిడికి 10 ఏళ్లకు సరిపడేటటువంటి ఆహార పదార్థాలు అన్ని ఇంటికి పంపించండి బంగారం అన్నట. భటులకి మతిపోయింది, మిమ్మల్ని రాతితో కొట్టిన ఈ రాతికి, ఈ సుబ్బరాతికి ఈ బహుమానం అంటే. వెంటనే ఆయన ఏమన్నాడో తెలిసిన, మామిడి చెట్టు దానికి నోరు లేదు, దానికి రాతితో కొడితే ఏమిస్తోంది, కాయలు ఇస్తోంది. నోరు లేని చెట్టే రాతితో కొడితే కాయలు ఇస్తూ ఉంటే నోరును నేనేమి ఇవ్వాలి అన్నాడు అని ఆ తర్వాత వెంటనే చెప్పాడు, మరి మూర్ఖులారా, శిక్ష అంటే ఆవిడ కొట్టినందుకు ఆవిడ తీసుకెళ్లి చెరసాల పాలు చేయటమో చేతులు నరగడం కదరా, ఆవిడకి ఎందుకు రాయి విసరవలసిన కర్మ వచ్చింది? ఇప్పటికి 3 రోజుల నుంచి తిండి లేదు, నా పరిపాలనలో నా పౌరులకి తిండి లేకపోతే ఆ పాపం నాది, ఆ శిక్ష నాకు వెయ్యాలి. తిండి లేకపోబట్టి రోడ్డు మీద పడి రోడ్లకు ఉన్నటువంటి చెట్లకు ఉన్న పళ్ళు రాళ్లతో కొట్టుకు బతుకుతుంది ఆ ముసలావిడ. ఆవిడికి దుస్థితి తెచ్చిన ప్రభువుకు వెయ్యాలి శిక్ష. కాబట్టి శిక్ష అంటూ వేస్తే నాకు వెయ్యండి 100 కొరడగతులు అన్నాడు. మహాత్ములు ఇలా ఉండేవారండి పూర్వం. శిక్షాస్మృతులను తెలుసుకుని జ్ఞానంతో పరిపాలించారు కాబట్టి ఆ రోజుల్లో మనందరం సుఖంగా ఉండేవాళ్ళం. ఇప్పుడు అసలు ఏమీ లేదు, చట్టం అనేది ఒక పెద్ద చట్టం కింద తయారైపోయింది. ఎందుకు శిక్ష వేస్తాడో తెలియదు. అసలు పాపత్తులు అడగ పారిపోతారు. వాడు 5,000 కోట్లు ఎగ్గొట్టినా స్టేట్ బ్యాంక్కి వాడు ఈ దేశం వదిలిపెట్టి ఇంగ్లాండ్లో ఉండగలుగుతాడు. కానీ పాపం అమాయకులకి చిన్న చిన్న వాళ్ళకి వేస్తారు శిక్ష అన్నమాట. అప్పుడు దానివల్ల ఉపయోగం ఉన్నది, దానికి దండపారుష్యము అని పేరు. ఆఖరిది 7వ వ్యసనం అర్ధదూషణము, డబ్బుని సక్రమంగా ఖర్చు పెట్టకపోవడం. ధనము సంపాదించడము, దాన్ని ఖర్చు పెట్టడం చాలా జాగ్రత్తగా చెయ్యాలి. ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెట్టి తీరాలి. అవసరమైన చోట ఖర్చు పెట్టడం పిసిరిగొట్టుతనంతో, అనవసరమైన వాటి ఖర్చు పెడతారు. తెలుగు సభలు దొరుకుతాడు, అందులో సినిమా వాళ్ళు వచ్చి డాన్స్ చేస్తే పిచ్చి డాన్స్కి $1000 కడతాడు. పద్మాకర్ గారి పురాణం దగ్గరికి వచ్చేసరికి $5 కట్టడానికి గుడికి హడిలిపోతాడు. ఇది అర్ధదోషణం అంటారు. ఇది వ్యసనం అంటే. ఎందుకు ఆ పిచ్చవాటి వల్ల వాళ్ళు ఏమో పొద్దున్నది సాయంకాలం దాకా అక్కడ ఏం చేస్తున్నారు, దానివల్ల ఉపయోగం లేదు కదా. కాబట్టి ఏది ఎవరికి ఎలా చేయాలో అలా చేయాలి. ఇప్పుడు మహాత్ములను ఆదరించడం ఒక ఎత్తు, ఆదరించకపోవటం ఒక ఎత్తు అనమాట. మీరు చూడండి, ఒక్కొక్కసారి పవిత్రమైనటువంటి గాథలు ఎంత హాస్యంగా ఉండేవాటి. ఇప్పుడు ఉదాహరణకి రాళ్లపల్లి వారిని తీసుకోండి. నేను చాలా కాలం క్రితం జంధ్యాల వారి డైరెక్టర్లో వచ్చిన సినిమా చూశాను. సులభముగా ప్రజలకు హాస్యాన్ని ఎలా అందించాలో సినిమా ఉండేది. వాళ్ళ నటన చూస్తే మనకు ఆనందం కలిగేది. ఇప్పుడు ఆ పవిత్రత పోయింది, వికృతం వస్తుంది. ఎంతసేపు ఎక్కడ తనాలో తనుకోవడమే తప్ప. చాలా కాలం క్రితం నా సాల్ట్ సాంబార్కి ద్రోహం చేయలేను మా యజమానికి, ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాడు. చూసుకుంటే వాళ్ళకి తెలియని ఆహ్లాదం కలుగుతుంది. అదనమాట. అటువంటి వాటికి మనం మన సంపాదనని వ్యర్థం చేయకుండా ఖర్చు పెట్టాలి. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కొంతమంది ఉంటారు మన అదృష్టవశాత్తు అలాంటి వాళ్ళు కొంతమంది డైరెక్టర్స్ పుట్టారు.
వాళ్ళు క్రమక్రమంగా కనుమరుగుతారు. ఇప్పటికీ కూడా ప్రతిభకి లోట్లేదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లోపం తీసేవాళ్ళలో తప్ప అప్పుడు ఇప్పుడు మహాత్ములు ఎప్పుడూ ఉంటారు. తైతక్కలాడేటటువంటి వాళ్ళు ఉంటారు, ప్రజల్లోకి ఒక అద్భుతమైన సందేశాన్ని తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు. మనకు ఆ అవకాశం ఇచ్చేటటువంటి వాళ్ళని గౌరవించాలి, అనవసరమైన వాటిని గౌరవించకూడదు. దానికి అర్థభూషణం అంటే డబ్బుని ఎక్కడ ఎలా ఖర్చు పెట్టాలో తెలియాలి. అనవసరమైన చోట ఖర్చు పెట్టకూడదు, అవసరమైనప్పుడు ఖర్చు పెట్టాలి. ఈ 7 వ్యసనాలలో ఒక్కదాని జోలికి వెళ్ళినా వాడు ప్రమాదం పొందుతాడు. ఒకవేళ వీటిలో 7 వచ్చాయనుకోండి, వాడు ఎందుకు పనికి రాకుండా భ్రష్టుడైపోతాడు. అందులో సుజమున మహారాజు గారికి వేట ఒక్కటే కొంచెం వ్యసనంలో కూడా చాలా దూరం కొట్టుకుపోయాడు. అలా వెళ్ళగా 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 ఓ చోట అంబికావనం అని ఒక వనం కనపడింది. వేటాడి ఆడి అలిసిపోయిన ఆయన ఎక్కడైనా మంచినీళ్ళు దొరుకుతాయి అని వెతికాడు. ఆ అంబికావనంలో ఓ పెద్ద సరస్సు కనపడింది, మహాపద్మాకరం, చాలా తామర పువ్వులు ఉన్నాయి. ఆ తామర పువ్వుల కొరణలోకి దిగి స్నానం చేసి మంచినీళ్ళు తాగాడు. ఒడ్డుకు రాగానే అందమైన స్త్రీగా మారిపోయాడు. ఆయనకి పైన పంచిపోయింది, చీర వచ్చింది, జుట్టు పెరిగిపోయింది. అంత పూర్వం ఆయనకు 4 వెంట్రుకలు ఉండేవి కాస్త చక్కగా ఆడవాళ్ళకు ఉన్నట్టుగా ఒత్తుగా జుట్టు పెరిగిపోయింది. ఎంతెందుకు ఆయన చంద్రబింబం లాంటి ముఖంతో ఒక అందమైన స్త్రీగా మారిపోయి అసలు తాను ఎవరో మర్చిపోయాడు. నేను ఎవరిని ఇక్కడికి ఎందుకు వచ్చానో అనుకున్నాట. రూపం మారడంతో నేను మహారాజులు అనే విషయం మర్చిపోయాడు ఆయన. స్త్రీలకు ఉండే సహజమైన పూర్వం సిగ్గు అని ఒకటి ఉండేదిలేండి. అందుకని కొంచెం సిగ్గు అభినయిస్తూ అటు ఇటు తిరగడం మొదలుపెట్టాడు ఆయన. సరిగ్గా ఆ మహాసౌందర్యాన్ని చూచి చంద్రుడి కొడుకు బుధుడు ఆ సమయంలో భూలోకానికి వచ్చాడు. ఏమి సౌందర్యం అనుకుని నువ్వెవరిది అన్నాడు. కాశిత్వం కళ్యాణి దైవీవా మానుషీచవా. ఓ శుభస్వరూపిణి, నీవెవరివి? దేవతా స్త్రీవా, మానవ స్త్రీవా? నీ శరీరాన్ని చూస్తే దేవతా స్త్రీలా కనపడుతున్నావు. నేల మీద కాళ్ళు ఆంతున్నాయి కనుక నీవు మానవ స్త్రీలా కనపడుతున్నావు. మానవ స్త్రీలలో ఇటువంటి సౌందర్యం నేను ఎక్కడా చూడలేదు. మానవులకి దేవతలకి తేడా ఏంటంటే దేవతలు నేల మీద అడుగు పెట్టినా భూమికి కొంచెం పైభాగంలో ఉంటే వాళ్ళ కాళ్ళు నేల మీద ఆనవు. నీ కాళ్ళు అలా కాకుండా నేల మీద ఆని ఉన్నాయి కనుక నువ్వు మానవ స్త్రీలా కనపడుతున్నావు. మానవ స్త్రీలలో ఇటువంటి అపూర్వ సౌందర్యం చాలా అదుగు. ఎవరిని అడిగితే ఏమో నాకు గుర్తు లేదు అన్నారు రాజుగారు. అయితే నీకు ఇలా అని పేరు పెడుతున్నాను అని ఇలా అని పేరు పెట్టి అక్కడే గాంధర్వ వివాహం చేసుకున్నాడు బుధుడు. ఆ బుధుడికి ఇలాకి పురూరవుడు అని పేరు కలిగిన ఒక చక్రవర్తి పుట్టాడు. పురూరవుడు చాలా గొప్ప అద్దగాడు, మహావీరుడు. ఆయన పుట్టిన సమయంలో ఈలోపు అక్కడ ఇక్ష్వాకు వంశానికి పురోహితుడిగా ఉన్న వశిష్ఠుడితోటి, ఏమండి మా ఆయన సుజమున మహారాజు గారు వేటకు వెళ్ళి చాలా కాలం అయిపోయింది, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, రాకుండా ఉన్నాడు, కాస్త ఒక్కసారి ఆయన వెతకండి బాబోయ్ అంది భార్య, సుజమునుడి భార్య. వశిష్ఠుడు కళ్ళు మూసుకుని దివ్య దృష్టితో ఆలోచించి, అమ్మా ఇప్పుడు మీ ఆయన కాదు ఆవిడైపోయారు మీ ఆయన గారు అనగానే తెల్లబోయి ఏం జరిగిందండి అన్నది ఆవిడ. అంబికావనం అనే పేరుతో హిమాలయ పర్వతాలలో కేదారం దగ్గర ఒక వనం ఉన్నది, చాలా గొప్ప వనం. ఆ వనంలో పార్వతీ పరమేశ్వరుడు ఏకాంతంగా విహరించేవారు ఒకప్పుడు. అక్కడికి ఎవరు వచ్చేవారు కాదు. ఒకసారి పార్వతీ పరమేశ్వరుడు జలక్రీడలు ఆడుతూ ఉండగా అక్కడికి సప్త ఋషులు వచ్చారు. వాళ్ళు తెల్లబోయి ఏకాంతంగా జలక్రీడలాడుతున్న ఆది దంపతుల దర్శనానికి పొరపాట్లు వచ్చామని లెంపలు వేసుకుని దండం పెట్టి దూరం నుంచి వెళ్ళిపోయారు. పార్వతీదేవికి కొంచెం కోపం వచ్చింది. తరచుగా ఏకాంతంగా ఇక్కడ మనం ఉంటున్నప్పుడు కూడా భక్తులు పరిగెత్తుకు వస్తున్నారు, అందులో మగవాళ్ళు జలక్రీడలాడుతున్న ఆడవాళ్ళని చూడడం ధర్మం కాదు, కాబట్టి ఈ రోజు నుంచి ఇక్కడికి ఎవరైనా మగవాళ్ళు అడుగుపెట్టి ఈ చెరువులో నీళ్లు తాగినా ఇందులో స్నానం చేసినా ఆ క్షణమే వాడు స్త్రీలైపోదురుగా కానీ చెప్పించింది. దాంతో అప్పటి నుంచి ఈ విషయం తెలిసిన వాళ్ళు ఎవరు ఆ వనం దగ్గరకు అడుగు పెట్టేవారు కాదు. పాపం రాజుగారికి తెలియదు. వేటకి వెళ్ళి ఆ వేట మీద తమకంతో అందులో స్నానం చేసి స్త్రీ అయిపోయాడు. ఈ విధంగా నీ భర్త సుజమునుడు ఇలా అనే పేరుతో స్త్రీగా మారి చంద్రుడి కొడుకు బుధుడికి భార్య అయి ఒక కొడుకును కూడా కన్నాడు. అనగానే ఆవిడ వెంటనే ముందు మా ఇంటి చూడాలండి అని వశిష్ఠుడు ఆవిడ వెంట పెట్టుకుని బుధుడి దగ్గరికి తీసుకొచ్చాడు. ఇదిగో ఈ బుధుడి భార్యగా ఉన్న ఇలా నీ భర్త అనగానే ఆవిడ తెల్లబోయి ఏమండి అంది. తమరెవరండి అంది ఆవిడ. అప్పుడు వశిష్ఠుడు శివుణ్ణి మెప్పించి, పరమేశ్వర నీ భార్య ఇచ్చిన శాపం వల్ల మహారాజు గారు ఈ దుస్థితిలో ఉన్నాడు, కాస్త ఆయనకి మార్పు చేయవా అంటే,
ఈ శాపాన్ని సంపూర్ణంగా మార్చే అధికారం నాకు లేదు. నా భార్య పెట్టిన శాపాన్ని నేను మారిస్తే రేపటి నుంచి మా ఇద్దరికి మధ్యలో పరపత్యాలు వస్తాయి. కాబట్టి శాపాన్ని మారుస్తున్నాను. ఏమిటి? సంవత్సరంలో 6 నెలల పాటు ఈయన పురుషుడిగా ఉంటాడు, 6 నెలల పాటు స్త్రీగా ఉంటాడు. ఇది నేను ఈ మార్పు చేశానని వెంటనే ఈ ఇల కాస్త మళ్ళీ సుజుమ్నుడు అయిపోయింది. సుజుమ్న మహారాజు గారికి విషయం అర్థమయ్యి మళ్ళీ ఈ భార్యతో పాటు ఇంటికి వచ్చి 6 నెలలేమో మగవాడిగా ఉండడం, తన భార్యతోటి పిల్లలతోటి, పిల్లలు జాగ్రత్తగా పెంచేవాడు. మళ్ళీ 6 నెలలు అయ్యాక స్త్రీ అయిపోయి ఈ బుధుడి యొక్క కొడుకుని పెంచడం మొదలెట్టాడు. దాంతో జనమంతా ఆయనే తండ్రి ఆయనే తల్లి భలే ఉందండి వ్యవహారం అని అన్నారు. పాపం తట్టుకోలేక ఇది అవమానంగా ఉంది, ఎందుకు వచ్చిందని కొంతకాలం పోయిన తర్వాత అక్కడ సుజుమ్నుడిగా ఉన్నప్పుడు తన రాజ్యం అయోధ్య సింహాసనాన్ని ఆ కొడుకు ఇచ్చి, ఇక్కడ హస్తినాపుర సింహాసనాన్ని పురూరవ చక్రవర్తికి ఇచ్చి, నాయన అయోధ్య నగరాన్ని సూర్యవంశపు రాజులంతా వీరు పరిపాలించుకోండి, ఈ హస్తినాపురాన్నంతా చంద్రవంశపు రాజులు వీరు పరిపాలించుకోండి. ఇది చంద్రవంశం అని ఎందుకు వస్తుంది అంటే చంద్రుడి యొక్క కొడుకు బుధుడి నుంచి పుట్టారు కనుక. నేను మగవాడిగా ఉన్నప్పుడు ఇక్ష్వాకు యొక్క కొడుకుని కనుక ఆ ఇక్ష్వాకు వంశం సూర్యవంశం, ఆ సూర్యవంశం ఈ చంద్రవంశం 2 వంశాలు కూడా తరతరాలుగా ఈ భూమండలాన్ని సస్యశ్యామలంగా పరిపాలించుగాక అని దీవించి తన భార్యా సమేతంగా తపస్సు చేసి శాశ్వత బ్రహ్మలోక నివాసానికి వెళ్ళిపోయాడు ఆయన. పురూరవుడు తండ్రి ఇచ్చిన రాజ్యాన్ని హస్తినాపుర సింహాసనాన్ని ఆక్రమించుకుని పరిపాలించాడు. ఈ పురూరవుడికి ఊర్వశి వల్ల మహానుభావుడు నహుష చక్రవర్తి పుట్టాడు. ఈ నహుషుడు 100 అశ్వమేధ యాగాలకు ఒక్క యాగం తక్కువగా చేశాడు. 99 అశ్వమేధ యాగాలు చేసేవాడు నహుష చక్రవర్తి అంటే. ఆ నహుష చక్రవర్తి కొడుకు యయాతి మహారాజు. ఇదిగో యయాతి మహారాజు గారి పరిపాలనకు వచ్చినప్పుడు గర్గాచార్యుడు ఆయనకు పురోహితుడిగా కుదిరాడు. గర్గాచార్యుడు యయాతి దగ్గరకు వచ్చి, యయాతి మహారాజా, కొన్ని కారణాలతో నేను నీకు పురోహితుడిగా ఉంటాను. నీ వంశంలో 28వ ద్వాపర యుగంలో ఒక మహాపురుషుడు పుట్టబోతున్నాడు. ఆ పురుషుడికి నేను జాతకర్మలు చెయ్యాలి. అందుకోసం నేను నీ వంశానికి పౌరోహిత్యం చేస్తానంటే యయాతి చాలా సంతోషంగా ఒప్పుకున్నాడు. గర్భుడు అంతటి వాడు తనయంత తాను పురోహితుడయ్యాడు, మాకు చాలు అనుకున్నాడు ఆయన. శతాశ్వమేధాలు చేయించాట, 100 అశ్వమేధాలు చేయించాడు గర్గాచార్యుడు యయాతి ద్వారా. యయాతి మహారాజు గారు ఒకసారి వేటకి వెళ్ళాడు. ఇక్కడ నుంచి కథంతా వారిపోయింది అనమాట. ఒక్కొక్కరితో ఒక్కొక్క జాతకం ఉంటారు. యయాతి మహారాజు గారు కూడా వేట అంటే ఇష్టమే. ఓసారి వేటకి వెళ్ళాడు ఆయన. మొత్తం ఆ రోజున ఆయన అద్భుతంగా వేట సాగింది. క్రూర మృగాలను చీల్చి చెండాడాడు. పూర్వం ముందు క్రూర మృగాలను చెండాడడం కోసమే వేటాడేవారు. అప్పుడప్పుడు క్రూర మృగాలు బాగా పెరిగిపోయి ఓళ్ల మీద పడిపోయి ఓళ్లలో ఉన్నటువంటి ప్రజల్ని హింసిస్తూ ఉంటే రాజులు వేటకు వెళ్ళి ఆ మృగాలను శిక్షించి ఆ తర్వాత మళ్ళీ ప్రజలకి ఇబ్బంది లేకుండా చేసేవారు. అప్పుడు అన్ని మృగాలు ఉండేవి. దాదాపు ఒక 25-30 ఏళ్ల క్రితం వరకు కూడా అడవులు ఉన్నాయండి. పూర్వం అన్నీ కూడా భయంకరమైన వనాలు, ఇప్పుడు జనారణ్యాలు అయిపోయాయి తప్ప. అప్పుడు వనారణ్యాలు, ఇప్పుడు జనారణ్యాలు. ఆ రోజుల్లో ద్వారకా తిరుమలని మేము ఏలూరు నుంచి వెళుతుంటే దారిలో చిరుతుకులు వచ్చాయి. మా చిన్నప్పుడు నాకు 8 ఏళ్ల వయసులో నడిచి వెళ్ళేవాడు మేము. ఆ రోజులు ఇది బస్సులు ఉండేవి కావు. హాయిగా ఉండేది, పవిత్రమైన వాతావరణం అంతా పోయి ఇప్పుడు క్రమంగా అసలు మనిషి కంటే గొప్ప క్రూర మృగం లేకుండా అయిపోయాట. అందుకే భవిష్య పురాణంలో ఏం చెప్పారో తెలుసా? రాబోయే 25 సంవత్సరాలలో ఈ భూమండలంలో ప్రతి నలుగురిలో 3 వెళ్ళిపోతున్నారు. కేవలం 1వ వంతు మాత్రమే జనాభా మిగులుతుందని వ్యాసుడు ఎప్పుడో చెప్పేశాడు. దానికి కారణం వేదాలను తిట్టేవాళ్ళు, ఇంకా వేదాలే కాకుండా ఇదిగో కొంతమంది ప్రొఫెసర్లను పేరు పెట్టుకుని బ్రాహ్మణుడు అంటే సోమరిపోతుంది వాళ్ళ స్టేట్మెంట్. ఇలా కచ్చకచ్చవాడు అవుతూ ఉంటే ఏమవుతుంది? ఒక స్థాయి దాటి పుణ్యకార్యాలు చేసేవాళ్ళని తిడుతూ ఉంటే ఆ పాప ఫలితంగా భూమండలం వేడెక్కిపోతుంది. ఇవాళ భూమి వేడెక్కడానికి మూల కారణం మనం చేస్తున్న పాపాలి. మనం అందిస్తున్న కాలుష్యం, భౌతిక కాలుష్యం, మానసిక కాలుష్యం రెండూ కలిసి భూమిని విధ్వంసం చేయబోతున్నాయి. అక్కడ ఎక్కడానికి కాదు, ఒక్క వేదవ్యాసుడి మార్గంలో ఉన్న పురాణాలని శ్రద్ధగా వినే వాళ్ళకి మాత్రం మరణం లేదు. కాబట్టి మీకు ఎవరికి కూడా మరణం ఉండదు. ఆ సునామీలో మీరేమవరు, ఖచ్చితంగా మీరు ఉంటారు. ఎందుకంటే 5 ఏళ్ల నుంచి వరుసగా వింటున్నారు కనుక శ్రద్ధగా పురాణాలు. వ్యాసుడు సుస్పష్టంగా చెప్పాడు. వ్యాసుడి యొక్క పురాణాలకు ఆ అద్భుతమైన దివ్యశక్తి ఉందండి. దానిలో ప్రతి అక్షరం ఒక బీజం, ఒక గొప్ప మంత్రం అన్నమాట. ఆ మహామంత్రాలు కాబట్టే ఎన్ని యుగాలు పెడితే ఎప్పుడు కూడా భారతాన్ని వింటుంటే వెళ్ళి కొత్తగా ఉన్నటువంటి భాగవతం వింటుంటే ఎంతమంది చెప్పినా వెళ్ళి వినాలనిపిస్తుంది.
దానికి గల కారణం దానిలో ఉన్న నిబద్ధత, ధర్మం, నిజాయితీ ఉన్నట్టుగా రాయటం. అందులో వాళ్ళకి కల్పించి రాయవలసిన అవసరము లేదు. అందుకే ఆయన భారతానికి ఇతిహాసము అని పేరు పెట్టాడు. ఇతి హ ఆస, ఇది ఇట్లుండెను అని పేరు పెట్టాడు ఆయన. మనకి తెలియక వాటిని నమ్మడల్లా. ఆ రోజుల్లో ఏదో టెస్ట్ ట్యూబ్ బేబీలు అంటే నమ్మాలా. ఇప్పుడు అంతా మన కళ్ళ ముందు కనపడాలా. వంకాయలు కూడా బీటీ వంకాయలు సృష్టిస్తున్న వేళకి ఆ రోజుల్లో వేదవ్యాసాదులు సృష్టిలోంచి అపూర్వ శక్తులతో మహానుభావులు ఎంతో మందిని సృష్టించడం ఆశ్చర్యం ఉన్నది. అదేం పెద్ద కష్టం కాదు. ఆ విద్య వీడికి తెలియదు అంతే. మొత్తం ఎందుకు చెబుతానంటే ఆ పూర్వకాలములో కేవలం క్రూర మృగాలను హింసించి తద్వారా ప్రజలు రక్షించడానికి అరుదుగా ఏడాదికో 2 ఏళ్లకో లేక 5 ఏళ్లకో వేటకు వెళ్ళేవారు. అది కూడా శరత్కాలంలోనే వెళ్ళేవారు. శరత్కాలంలో వేటకు వెళ్ళాలి, అప్పటికి బాగా జంతువులు పెరుగుతాయి కనుక. ఓ రోజు నయ్యను వేటకు వెళ్ళాడు. అప్పుడు ఒక నూతిలో నుంచి మూలుగు వినపడింది. రక్షించండోయ్ రక్షించండోయ్ అని. ఈయన నూతి దగ్గరికి వెళ్ళాడు. అగాధంగా ఉంది ఒక నుయ్యి, అందులో నీళ్లు ఒక్క చుక్క లేదు. లోపల అస్పష్టంగా ఒక స్త్రీ కనబడుతుంది. ఈయన ఎవరు ఆ స్త్రీ అని లోపలికి తేలిపారు చూసి, ఎవరంటే భార్గవిని రక్షించండి అని వినబడింది. భార్గవి అంటే శుక్రాచార్యుడు కూతురు, దేవయ్య అని ఆవిడ పేరు, అసలు పేరు. ఒకప్పుడు రాక్షసులకి రాజు వృషపర్వుడు అని ఒక ఆయన ఉండేవాడు. ఆ వృషపర్వుడు అనేటటువంటి రాక్షసరాజు గారికి శర్మిష్ఠ అని ఒక గొప్ప కూతురు ఉండదు. చాలా అందగత్తే. కాకపోతే మహారాజు గారి కూతురు కనుక పదవిలో ఉంది కనుక కొంచెం గర్వం కూడా ఉండేది. అందుకే శర్మిష్ఠ, గర్విష్ఠి అని కూడా పేరు. ఆవిడకి 1000 మంది దాసీజనం ఉండేవారు. ఈ 1000 మంది దాసీజనంతో శర్మిష్ఠ అప్పుడప్పుడు ఆటలకి పోతూ ఉండేది. ఆవిడకి 20 ఏళ్ల వయస్సులో శుక్రాచార్యుడి కూతురు దేవయానితో కలిసి ఒకసారి అడవికి వచ్చింది. శుక్రాచార్యుడు ఈ వృషపరుడికి గురువు, రాక్షస గురువు కనుక ఆయన. ఒక రోజున ఈ దేవయాని శర్మిష్ఠతో ఉన్న 1000 మంది దాసదాసీజనాలు కలిసి అడవిలో పుష్పాపచయమును కార్యక్రమం మొదలుపెట్టారు. అడవుల్లో కూడా పూల తోట పెంచి రాజభటులు ఆ పూల తోటలోకి కేవలం రాజుగారికి సంబంధించిన వాళ్ళనే వెళ్ళనిచ్చేవారు. అక్కడికి వెళ్ళి పువ్వులు కోసుకోవడానికి పుష్పాపజయం అని పేరు. సరదా కోసం అప్పుడప్పుడు వెళ్ళి పువ్వులు కోసుకోవడం అనే కార్యక్రమం మొదలుపెట్టేవారు. ఆ పువ్వులు దండలకు వచ్చి ఒకళ్ళొకళ్ళు ముడుచుకుని మన్మధుడికి రతీదేవికి పూజ చేసి ఏదో కాసేపు కాలక్షేపం చేసి సాయంత్రం ఇంటికి పోయేవారు. వీళ్ళంతా పువ్వులు కోసుకుంటున్నారు. ఆ పూట కొంచెం ఎండ ఎక్కువగా ఉంది. అందుకని ఎండ ఎక్కువగా ఉంది, జలక్రీడలు ఆడదాం అనుకున్నారు శర్మిష్ఠ, దేవయాని ఈ స్త్రీలు. ఆ పూల తోటలోని ఒక విశాలమైన చెరువు ఉంది. అందులో ఈతలాడడానికి వీలుగా నిర్మాణం చేయించాడు రాజుగారు. అందులో అడుగు పెట్టారు వీళ్ళు. ఆ పూల తోటలోకి ఎవరు రారు. రాజభటులు చుట్టూతో దట్టమైనటువంటి కాపలా పెడతారు కనుక కేవలం ఈ స్త్రీలు తప్ప మాట వరుస కూడా రాజభటులు కూడా లోపలికి రారు. అందుకే వీళ్ళు ఏం చేశారు, పైనున్న చీరలు తీసేసి అక్కడ పెట్టేసి కేవలం ఉపవస్త్రాలతో హాయిగా అందులో ఈత కొట్టుకోవడం మొదలెట్టారు. ఇంతలో ఏం జరిగింది, పెద్ద గాలి వీచింది. ఈ గాలికి ఈ మొత్తం చీరలన్నీ ఎగిరిపోవడం మొదలుపెట్టాయి. చీరలు ఎగిరిపోతున్నాయని అందరూ పైకి వచ్చేసి తొందరగా ఆ చీరలు లాక్కుని కట్టుకున్నారు. ఆ కట్టుకోవడంలో దేవయాని చీర శర్మిష్ఠకి, శర్మిష్ఠ చీర దేవయానికి వచ్చింది. శర్మిష్ఠ పళ్ళు పటపట కొరికి, ఓసి దేవయాని, ఒక ముష్టి బ్రాహ్మడి కూతురు, మీ నాన్న మా నాన్న దగ్గర ఉద్యోగం చేసుకుంటున్నవాడు, నెల జీతం మీద బతుకుతున్నవాడు, అటువంటి ఒక సామాన్య పురోహితుడి కూతురు నువ్వు నా చీర కట్టుకుంటావా? మహారాజు కూతుర్ని, అందులో మామూలు రాజు కాదు, సర్వం సహా చక్రవర్తి రాక్షసరాజు వృషపర్వుడి కూతుర్ని నా చీర నువ్వు కట్టుకుంటావా అని నోటికి వచ్చినట్టు తిట్టింది. దాంతో దేవయానికి కోపం వచ్చింది. మా నాన్న ఏమో ముష్టికి పనిచేయటంలా మీ నాన్న దగ్గర జీతం కోసమును, అసలు మా తండ్రి గారి మంత్రబలం వల్లే మీ నాన్నగారికి ఈ రాజ్యం వచ్చింది, లేకపోతే ఏనాడు ఇంద్రుడు మీ నాన్న అంతం చూసేవాడు అన్నది. వాదోపోదాలు చేయకూడదండి. అసలు వాదున వచ్చునదే కీడు సొమ్ము వసుధను సుమతి. వాదోపవాదాల వల్ల ఎప్పుడు కీడే వస్తుంది మనకి. అందుకే ఎవడన్నా నోటికి వచ్చేట్టు తిట్టేస్తూ ఉంటే ఓ దండం పెట్టి ఊరుకోవడం మంచిది. వేదవ్యాసుల వారు ఎప్పుడో భారతంలో సులభమైన మార్గం చెప్పారు ఆయన. కృషితో నాస్తి దుర్భిక్షం జపతో నాస్తి పాతకగా మౌనేన కలహో నాస్తి
నాస్తి జాగ్రత్తో భయం. కష్టపడి పని చేస్తే కరువు ఉండదు. కృషిత అంటే పని చేయడం వల్ల, కష్టపడి పని చేయడం వల్ల దుర్భిక్షం నాస్తి. దుర్భిక్షం అంటే కరువు. నీకు తిండికి ఎప్పుడు లోపం ఉండదు. నువ్వు రోజు కష్టపడి పని చేయి, నీకు ఏ లోటు ఉండదు. బాగా జపం చెయ్యి, దానివల్ల పాతకం ఉండదు. మహాపాపాలు కూడా జపం చేయడం వల్ల తొలగిపోతాయి. మౌనేన కలహో నాస్తి. మౌనంగా ఉంటే యుద్ధమే రాదు. వాడు తెగ తిట్టాడు, కొంప ములిగేది ఏముంది, చిరునవ్వు నవ్వుతూ ఊరుకో, అప్పుడు యుద్ధం రాదు. చాలా కాలం క్రితం ఒక సన్యాసి ఒక కోటీశ్వరుడింటికి భిక్షకు వెళ్ళాడు. వెళ్ళి భిక్షాందేయి అన్నాడు. ఆ ఇంటి ఆయన ఒట్టి పిసిరు కొట్టు, ఎవరు వచ్చినా తెగ తిట్టేస్తాడు. భిక్ష వేసేసరి కదా తెగ తిట్టేవాట. అందుకని ఈ భిక్షుకుడిని చూడగానే, ఈ సన్యాసిని చూడగానే ఒళ్ళు మండిపోయి, ఒరే దౌర్భాగ్యుడా, మంచి బలంగా ఉన్నాం, అంత కళేవరం ఉంది, అడుక్కునే కర్మ నీకేమిటా, దౌర్భాగ్యులు మీలాంటి పాపాత్మలంతా సన్యాసులు అయిపోయారు అని రోడ్డుకు వచ్చాడు, తిట్టడం మొదలెట్టాడు. ఆ సన్యాసి రెండు చేతులు కట్టుకుని ఈయన ఎంత తిట్టినా సరే నవ్వుతూ కూర్చున్నాడు. తెగ తిట్టాడు తిట్టాడు తిట్టాడు, ఎంతసేపు తిడతాడు, తిట్టగా గొంతంతా పోయింది పాపం. అందుకని ఇక తట్టుకోలేక ఈసారి చేతులు పెట్ట పోరా అన్నట్టుగా చేతులు కూడా పడిపోయాయి. ఆ తర్వాత తలకాయ ఊపాడు, మెడ కూడా వెడికింది. కుక్క బెల్ట్ వేస్తారు ఈ మధ్యన, మెడ వెడికినప్పుడల్లా అలాంటి బెల్ట్ వాళ్ళ ఆవిడ వేసి నొక్కింది. దాంతో వీడికి మతిపోయింది. ఇందాక నుంచి నోటికి వచ్చినట్టు తిట్టాను, తల ఊపాను, చేతులు ఊపాను, ఎంత చేసినా ఈ సన్యాసులు అవుతాడు తప్ప ఎదురు తిరిగి ఒక్క తిట్టు తిట్టడేమిటి. సాధారణంగా ఎవరైనా తిరిగి ముష్టివాడు కూడా కాంపు వస్తుంది, వాడు తిడతారు. అసలు ముష్టి సంఘానికి ప్రెసిడెంట్ వాడు ఆయన ఉన్నాడు తెలుసా, కవాడి గోడలో, అమ్మో. కాబట్టి వాడంతా మీద పడ్డారే ఏం చేయలేము. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈయనకి అనుమానం వచ్చింది. కొంత తగ్గి ఆ సన్యాసి దగ్గరికి వెళ్ళి అతి కష్టం లేదు గొంతు పెకలించుకుని, స్వామి, నేను తిట్టిన తిట్లకి మరొక భిక్షుకుడైతే ఈ పాటికి నన్ను తిట్టేవాడు, పెడితే పెట్టలేదే లేదు అని ఏదో ఒకటి మాటకి మాట సమాధానం చెప్పేవాడు. అదేమిటండి తమరు ఎన్ని తిట్టినా తిక్కులు అనకుండా అలాగే నవ్వుతూ ఉన్నారు, నా తిట్లు మీకు వినబడలేదా, మీకు చెవుడా లేక వినబడి కూడా ఊరుకున్నారా అన్నాడు. సుస్పష్టంగా వినబడ్డాయి ఆయన అన్నాడు. ఆయన మరి ఎలా నవ్వుతున్నారండి, నేను తిట్లు మాటలా ఏ డిక్షనరీలో కూడా దొరకవు కదండి అంటే, అప్పుడు ఆయన చిరునవ్వు రవి, నువ్వు నాకు ఏదన్నా దానం ఇచ్చి గురువుగారి దానం తీసుకోమన్నావు అనుకో, అప్పుడు ఆ దానం నేను పుచ్చుకుంటే ఎవరిది, పుచ్చుకుంటే మీదేనండి. ఉదాహరణకు నువ్వు నాకు ఒక గోవు దానం ఇచ్చావు, ఆ గోవు నేను పుచ్చుకుంటే నాది. ఒకవేళ నేను వద్దునైనా నీ గోదానం అన్నాను అనుకో, అప్పుడు అది ఎవరిది అంటే మీరు పుచ్చుకోకపోతే నా గోవు నాదే కదండి అన్నాడు. నువ్వు ఇందాక నుంచి తిట్లు దానం ఇచ్చావు నాకు, నేను పుచ్చుకోలేదు, అందువల్ల ఇప్పుడు ఈ తిట్లది ఎవరివి అన్నాడు. వీడికి మతిపోయింది. నావేనండి అన్నాడు గుర్రబాబు. నువ్వు దాబడితే నాకు ఎన్నో తిట్లు దానం ఇచ్చావు, ఆ తిట్లు నేను పుచ్చుకోలేదు కనుక అవన్నీ నీవే, నిన్ను నువ్వు తిట్టుకుంటున్నావో నవ్వుకుంటాను నేను అన్నాడు ఆయన. కాబట్టి ఈ 24 గంటలు న్యూస్ ఛానల్స్ వాళ్ళని మనం అలాగే స్వీకరించగలిగితే, వాళ్ళ దగ్గరికి రాకుండా ఉంటే వాళ్ళ తిట్లు చివాట్లు కూడా వాళ్ళకే వెళ్ళిపోతాయి. కొంచెం మనం ఏంటంటే మానవులు కనుక వెంటనే స్పందిస్తాం. వాడు సొంత అన్నాడా ఇంక వీడు పెంట అంటాడు, అక్కడ నుంచి దంట వస్తుంది. ఇక్కడ మాత్రం జాగ్రత్తగా ఉన్నామా ఇక జీవితంలో యుద్ధం రాదు. అందుకని మౌనముగా ఉన్నాను అన్నాడు ఆయన. ఎంత సాధన చేస్తే ఆ సన్యాసి ఎలా ఉన్నాడు. ఈ మధ్యన ఒక ఆయన ఇంటర్వ్యూలో ఫలానా ఆయన మిమ్మల్ని తిట్టాడు అంటే, ఆయన ఎందుకు తిట్టాడు, ఆయన బాగా పండితుడు అన్నాడు. ఒక దెబ్బ వదిలిపోరా, అంతేగాని అవునంటే వాడు తిడతాడా, వాడు నాకు అంటే బాగా చదువుకున్నవాడు అని మనం అన్నాం. అయితే ఎక్కడి నుంచి దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటారు ఈ జనాలు. అందువల్ల మన తిట్టనివ్వండి, నష్టమే లేదు. నీకు లైక్ కొట్టినా ఓటే, డిసలైక్ కొట్టినా ఓటే. డిసలైక్ కొట్టేవాడు వాళ్ళు ఇంకా లాభం. మన పాపాలని వాడు పట్టుకుపోతాడు. తెలుసా మీకు, మన పాపములు పట్టుకుపోయేవాడు ఎవడు అంటే మనల్ని తిట్టేవాడు. ఎంత తిడితే అంత ఎక్కువగా మన పాపములు వాడు పట్టుకుపోతాడు. వేదవ్యాసులు వారు ఎప్పుడో చెప్పారు, ఏమన్నా తెలుసా, మనల్ని తిట్టేవాడు పంది లాంటి వాడంట. పంది లోకంలో ఉన్న మలమునే నాలికతో నవ్వుతుంది. మనల్ని తిట్టేవాడు మన పాపములు తన నాలికతో నాక్కుపోతాడు. కాబట్టి ఎంత అదృష్టం అండి మనకి ఇలాంటి మందులు. మన అదృష్టవశాత్తు భూలోకంలో ఉంటాయి అనుకోమన్నాడు. బట్టి మన రోడ్లు తిట్టేటువంటి పంది అని పురాణం కాబట్టి తిరుగుతున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం తిట్టేవాళ్ళ వల్ల ఎంతో లాభం ఉన్నదన్నమాట. అప్పుడు ఏం చేయాలి, మనం మౌనంగా ఊరుకుంటే ఎంతసేపు తిడతాడు, తిట్టి 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 ఊరుకుంటాడు. స్పందన లేనప్పుడు ఇంకేం చేయలేడు అవతలవాడు. అందుకని ఏం చెప్పాడు వ్యాసుడు, మౌనేన కలహో నాస్తి. మౌనముగా ఉంటే కలహము రమ్మన్నా రాదు.
నాస్తి జాగ్రత్త భయం. మెలకుగా ఉండేవాడికి భయం లేదు. నిద్రపోయేవాడికి అయితే జేబులోంచి పొరుసెత్తుకుపోతాడని భయం ఉంటుంది, కానీ ఎప్పుడు దాని మీదే చేయి గట్టిగా పెట్టి ఎలా ఉంటే, మెలకుగా ఉంటే ఇక వాడికి ఏం భయం ఉందండి. అందువల్ల ఈ విషయాలని వేదవ్యాసుల వారు చాలా సూటిగా చెప్పారు. ఎట్టి పరిస్థితులలో ఆగ్రహోదగ్రుడు కాకుండా ఉండాలి. కానీ దేవయ్యని ఎంత చదువుకున్నా చిన్న వయస్సులో ఉండడం వల్ల ఆ వయస్సులో కొంచెం కోపం రావడం సహజం. ఇప్పుడు ఈ వయస్సులో ఉన్నటువంటి శాంతం బాల్యంలో ఎలా ఉంటుంది? ఉండదుగా. అందుకని ఆవిడ కొంచెం గట్టిగా సమాధానం చెప్పింది. ఇంకేముంది, అక్కడి నుంచి మీ నాన్నే సామాన్యుడు కాదు, మీ నాన్నే సామాన్యుడు అని తండ్రిని తిట్టుకున్నారు ఒకళ్ళు. శర్మిష్ఠ పక్కన 1000 మంది దాసదాసీగా ఉన్నారుగా. అందుకని వాళ్ళని పిలిచి, ఈ దౌర్భాగ్యురాలు, ఈ విప్రకన్య నా దగ్గర పనిచేస్తూ, నా భోజనం చేస్తూ, నా చీర కట్టుకోవడమే కాకుండా నాతో సరిసమానంగా వాదిస్తుందా? ఈవిడికి బట్టలు ఇప్పి నూతిలో తోసేయండి అని. వెంటనే వాళ్ళు ఏం చేశారు? ఒంటి మీద ఒక గుడ్డముక్క కూడా లేకుండా పీకి పారేసి ఆవిడ నూతిలో పారేసిపోయారు. ఎంత కోపం వచ్చినా మరీ అంత దారుణంగా నూతిలో పారేస్తే వాళ్ళు చచ్చిపోయినా పర్వాలేదన్నమాట. సావుకి కూడా ఒప్పుకొని నూతిలో పారవేసిపోయింది. ఆ అమ్మాయి అదృష్టవశాత్తు ఆ నూతిలో పడిపోతుంటే అక్కడ ఒక పెద్ద మొక్క ఉంది. ఆ మొక్కను గట్టిగా పట్టుకుంది. లోపలికి అడుగులు పడిపోతే నీళ్లు లేవు, కానీ డామ్మని అంత పై నుంచి కింద పడితే ప్రాణమైపోయేదో ఏమయ్యేదో. దారిలో ఆ పాడుపడి నూతిలో బాగా పెరిగిన మర్రి మొక్క ఈవిడి చేతికి దొరికింది. ఆ మొక్కని ఆలంబనగా చేసుకుని బతికింది. సరిగ్గా ఆ సమయంలో రాజుగారు వేటకు వచ్చారు. ఈ నూతిలో మూలుగు విన్నాడు. ఈ స్త్రీ ఎవరు ఉందనుకుని వెంటనే ఈయనకి ఏం చేయాలో తెలియదు. రక్షించడానికి అక్కడ తాడు లేవు. వెంటనే పైన ఉన్న ఉత్తరీయాన్ని అందులో వేశాడు. ఆ ఉత్తరీయం కూడా అందలేదు. అందుకని ప్రాణాపాయ స్థితిలో ఒక ఆవిడ ఉంటే బట్టల గురించి ఆలోచించడం ఏమిటి, సిగ్గనుకోవడం ఏమిటని కట్టుకున్న పంచి కూడా తీసేసి ఈ పంచికి ఆ ఉత్తరీయం కట్టి ఆ పంచెను లోపలికి వేసి, అమ్మాయి నువ్వు ఎవరో కానీ ఈ పంచెని గట్టిగా పట్టుకో పైకి లాగుతాను అన్నాడు. అప్పట్లో పంచెలు కొంచెం గట్టిగా ఉండేవారండి, పలుసుగా కాకుండా. అందుకని ఆ గట్టి పంచెని అందులో వేశాడు. ఆ పంచెని పట్టుకుంది, పైకి లాగాడు ఆయన. ఆ తర్వాత కుడి చేత్తో ఆవిడ చేతిని గట్టిగా పట్టుకుని పైకి తీశాడు. ఆ అండంలో ఇక్కడ పోతన గారు ఒక అద్భుతమైన పద్యం రాశాడు భాగవతం 9వ స్కంధంలో. సప్తద్వీప వసుంధరావలయ, 7 ద్వీపములతో కూడినది ఈ భూమండలం అంటే. అందుకే ఎవరైనా సరే సాధారణంగా సప్తద్వీపములతో కూడిన భూమండలము అంటారు. అందులో మనకి అక్కడ జంబూ ద్వీపం అంటున్నాం. ఇక్కడ కూడా అమెరికాలో కూడా క్రౌంచ ద్వీపము, ప్లక్ష ద్వీపము, శాల్వలి ద్వీపము, ఈ ద్వీపాలను ఆయా ప్రాంతాలను బట్టి సంకల్పంలో చెప్పుకుంటున్నారు. వాటినేట తన కుడి చేతిలో ఉన్న దండంతో పట్టు పరిపాలిస్తారట ఆయన. మహారాజులు ఎప్పుడు కూడా పరిపాలన చేసేటప్పుడు వాళ్ళ చేతిలో రాజదండం అని ఒక దండం ఉంటుంది. ఆ దండాన్ని ఇలా పట్టుకుని అక్కడ నిలబడ్డాడు అంటే ఇక రాజుగారి రాజ్యానికి తిరుగులేదని అర్థం అనమాట. అందుకని దానికి రాజదండం అని పేరు. ఆయన ఏమనక్కర్లా, దండం ఉంది అంటే ఆయన రాజు అని అర్థం అవుతుంది. ఆ దండం అక్కడ ఉందంటే ఆయన మాటను ఎవరైనా శిరోధారిగా భావిస్తారు. ప్రాప్తోద్యద్వర దక్ష దక్షిణ కర ప్రాలంబముంజేసి ప్రోక్షిప్తం చేసేయాతి కట్టికొన పై చేలంబు మున్నిచ్చి. నిరంతరం ఈ భూమండలాన్ని పరిపాలించే రాజదండాన్ని చేత్తో పట్టుకునే ఆ పవిత్రమైన చేతితో ఆవిడ చేయి పట్టుకున్నాడు. ఇక్కడ ఏమన్నాడు ఆయన? వర దక్ష దక్షిణ కర ప్రారంభం చేసి. వర అంటే శ్రేష్టమైన, దక్షత్వం కలిగిన, సామర్థ్యం కలిగిన కుడి చేతితో పట్టుకున్నాడు. వరశబ్దములకు శ్రేష్టమైన అనే అర్థం కాకుండా మరో అర్థం ఏంటి? వరుడు అంటే పెళ్లి కొడుకు అని అర్థం. అందుకని ఏమన్నాడు? పైకి సమర్థత కలిగిన కుడి చేతితో పట్టుకున్నాడు. చెప్పకుండానే వరుడిగా వారి తన కుడి చేతితో ఆవిడ చెయ్యి పట్టుకు పైకి లాగాడు. పాణిగ్రహణం చేసినట్టే అనమాట. రక్షించడం కోసం పాణిగ్రహణం చేశాడు, పైకి లాక్కొచ్చాడు. ఇప్పుడు ఆవిడ పైకి వచ్చి రాగానే ఈ పై నుండి ఈ చేల ముందే అది ఇప్పాడు. ఉత్తరీయం కట్టుకోమన్నాడు. దిగంబరంగా ఉన్నావు అని చేత ముందు ఈ బట్ట కట్టుకున్నాడు. అప్పుడు ఆమె ఉంది అది కట్టుకుని, ఒకసారి స్త్రీ నగ్నంగా ఉన్నప్పుడు పురుషుడు ఆవిడ చూశాడంటే శాస్త్ర ప్రకారం ఆవిడ అతనికి భార్య. రెండోది, నువ్వు నాకు కుడి చేయి బుచ్చుకు పైకి లాగావు, నీ చేతిని నాకు ఇచ్చావు, నువ్వే నా భర్తవని. ఇది ఎక్కడ లేకపోయిన గొడవ. ఏదో నువ్వు ప్రాణం పోయి చచ్చిపోతావు రక్షిస్తే నువ్వే నా భర్త అంటే ఎలాగా అంటే దానికి ఒక కారణం ఉన్నది. చాలా కాలం క్రితం కచుడు అని పేరు కలిగిన బృహస్పతి గారి కొడుకు నీకు క్షత్రియుడే భర్త అవుతాడని శపించాడు.
ఆ శాపం వల్ల కూడా నాకు క్షత్రియుడే భర్త అవ్వాలి. ఏమైనా నువ్వు ఇంతవరకు పెళ్లి కాని వాడి, నేను పెళ్లి కాని స్త్రీని, కాబట్టి ఇక్కడ ఆపద్ధర్మం కూడా లేదు. ఇది దైవ నిర్ణయం అనుకుని పెళ్లి చేసుకోమంటే నాకు నేను చేసుకోవడం ఇష్టమే. నీలాంటి అపూర్వ సౌందర్యవతి భార్య అయితే ఎవరు మాత్రం కాదంటే ఈ లోపల ఇష్టం కాబట్టి ఆ మాట అన్నాడు. లేకపోతే ఎందుకంటాడు? లేకపోతే నిర్ద్వందంగా తిరస్కరించేవాడు. కానీ మీ నాన్నగారు చూస్తే మహానుభావుడు, తపస్వి, విప్రుడు, నేనా క్షత్రియుణ్ణి, ఆయన అనుజ్ఞ తీసుకుందాము అన్నాడు. శుక్రాచార్యుడి దగ్గరికి వచ్చి ఆవిడ చెప్పగానే ఆవిడ సంతోషించింది. కాబట్టి నా కూతురు సంతోషించి ఎవరిని వరుడంటే వాడే నాకు కూడా అల్లుడు, మీ ఇద్దరికి పెళ్లి చేస్తానని శుక్రాచార్యుడు ఆ ఇద్దరికి కళ్యాణం చేశాడు. ఆ తర్వాత నాన్నగారు ఈ శర్మిష్ఠ నన్ను అన్యాయంగా నూతిలో తోసేసింది కనుక ఆవిడ కొలువులో మీరు ఉండడానికి వీల్లేదు, మనం ఎక్కడికైనా పోదాం అంది. దేవయానికి తండ్రి ఆ కొలువులో ఉండడం ఇష్టం లేక తనకి ఇంత అన్యాయం జరిగింది కనుక ఎక్కడికైనా పోదామని, కానీ ఈ క్షణం ఎప్పుడో ఇచ్చేసానమ్మా రాజీనామా, ఇక రాజీపడను, మనం యయాతి దగ్గరికి పోదామన్నాడు ఈయన. ఈలోపు వృషపర్వ మహారాజు గారికి తెలిసింది. ఆయన పరుగును వచ్చి గురువు గారు రక్షించండి అని కాళ్ళ మీద పడి, మీ అనుగ్రహంతో మీ మంత్రబలంతో ఎంతకాలం మేము దేవతల్ని జయించాం, ఈ రాజ్యాన్ని పరిపాలించాం, మీరు నాకు గురువుగా ఉండకుండా అలా పక్కకి తప్పుకున్నారన్న విషయం పొరపాటున ఇంద్రుడికి తెలిసిందా? వెంటనే ఇంద్రుడు దేవసైన్యంతో వచ్చి నా మీద పడిపోతాడు, నా అంతం చూస్తాడు, రాక్షసులకి ఇక బ్రతుకుండదు, కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని విడిచిపెట్టద్దు అని కాళ్ళ మీద పడ్డాడు. నిజం చెప్పాలంటే రాక్షసులకి సంపూర్ణ బలం కేవలం శుక్రాచార్యుడే. శుక్రుడు అనుకున్నా, లేకపోతే రాక్షసులకి అంత బలమే లేదు ఆ రోజుల్లో. గురు కటాక్షంలో బతుకుతున్నారు వాళ్ళు. అందుకని గురువు గారు మీరు లేకపోతే మా రాక్షస సామ్రాజ్యమే విధ్వంసం అవుతుంది, రక్షించమంటే అప్పుడు ఆయన నేను ఒకసారి నిర్ణయం తీసుకున్నాను, ఇప్పుడు ఈ నిర్ణయం నుంచి వెనక్కి రావాలంటే నా కూతురు కాళ్ళు పట్టుకో అన్నాడు. వెంటనే వెళ్ళి వృషపరుడు శర్మిష్ఠ చేసిన అపరాధాన్ని క్షమించు తల్లి, గురువు గారిని మాకు విడిచిపెట్టమ్మా అన్నాడు దేవయాన్ని. ఆవిడేమంది, మా నాన్నగారు నీకు పురోహితుడిగా గురువుగా నీ కొలువులో ఉండాలంటే నన్ను నూతిలో తోసేసిన నీ కూతురు, ఆ కూతురికి సహాయం చేసిన 1000 మంది దాసీలు, వీళ్ళంతా నాకు దాసీలు అవ్వాలి, వీళ్ళని దాసులుగా నాకు ఇచ్చావా, నేను మా నాన్నగారిని నీ కొలువులో ఉండనిస్తానండి. రాజుగారు రాజ్యం కంటే తన వ్యక్తిగత కుటుంబ సమస్య గొప్పది కాదు అనుకున్నాడు ఆయన. అందుకని అలాగేనమ్మా, ఈ పవిత్ర సామ్రాజ్యం ప్రజలు నాకు అవసరం, నా కూతుర్ని నా కూతురుతో ఉన్న 1000 మందిని నీకు దాసులుగా ఇస్తున్నాను, వాళ్ళని వెంటబెట్టుకుని నువ్వు ఎక్కడికైనా తీసుకో, నాకు మాత్రం గురువు గారు ఉండాలి అన్నాడు. గురువు గారు అంటే అంత భక్తి ఉండేదన్న రోజుల్లో. గురుభక్తికి పరాకాష్ఠవాడు, గురువు కోసం ప్రాణం ఇచ్చేవారు. అందువల్ల ఇచ్చేశాడు ఆయన. వెంటనే ఈ శర్మిష్ఠని వెంట పెట్టుకుని దాసజనాన్ని వెంట పెట్టుకుని యయాతి మహారాజు గారితో పాటు వెళ్ళిపోయింది దేవయాని. ఆ వెడుతున్నప్పుడు చెప్పాడు శుక్రాచార్యుడు, యయాతి మహారాజా, నా కుమార్తె కావాలని ప్రేమతో నీ వెంటబడింది కనుక పెళ్లి చేశాను, నువ్వు ఎంతో ప్రేమగా చూసుకోవాలి, ఒక్కనాడు కూడా నా కుమార్తెకి బాధ కలిగించకు, నా కూతురికి కానీ బాధ కలిగిందా నీ అంతం చూస్తాను. పైగా ఇప్పుడు ఈ శర్మిష్ఠ కూడా వస్తోంది, ఆవిడ ఇంకా సౌందర్యవతి, రేపు పొద్దున ఎప్పుడైనా మనస్సు చలించే వెంటబడ్డామనుకో నిన్ను మాత్రం క్షమించాలని ముందే హెచ్చరించాడు ఆయన. లేదండి మామగారు గారు చాలా బుద్ధిమంతుండండి, ఎట్టి పరిస్థితుల్లో పరస్త్రీ కేసి కన్నెత్తి చూడను, నేను దేవయాన్నే చాలా జాగ్రత్తగా నెత్తి మీద పెట్టుకు చూసుకుంటాను అని వాగ్దానం చేసి వెళ్ళిపోయాడు. యయాతి మహారాజు గారికి దేవయాని వల్ల యదువు, తుర్వసుడు, ఔరుడు 3 కొడుకులు పుట్టారు. 3వసారి పురిటికి ఆవిడ పుట్టింటికి వెళ్ళింది శుక్రాచార్యుడి దగ్గరికి. ఈవిడ అలా వెళ్ళగానే రాజుగారు ఒంటరిగా ఉద్యానవనంలో తిరిగాడు. ఆ ఉద్యానవనంలో ఒక గుడిసెలో పెట్టారు శర్మిష్ఠని దాసీజనంతో పాటుగా. ఎప్పుడు రాజుగారు ఒంటరిగా దొరుకుతాడా చూస్తుంది శర్మిష్ఠ. అందుకని రాజుగారు ఒంటరిగా రాగానే హఠాత్ గారి కాళ్ళు పట్టుకుని, ఏమండి దొరికారు, దేవయానితో ఉన్నంత వరకు మీతో మాట్లాడటం కుదరదు, ఆవిడ ఎలాగో పుట్టింటికి పోయింది కదా, అందువల్ల మీ కాళ్ళు పట్టుకున్నానంటే నీకేం కావాలి అన్నాడు. నేను ఒక రాజకన్యని, రాక్షసరాజపుత్రికని, అందులో యువతిని, పెళ్లి లేక బాధపడుతున్నాను, స్వతంత్రించి వివాహం చేసుకునే అవకాశం లేదు, నువ్వా మహారాజుని, చంద్రవంశంలో పుట్టినవాడి, మహారాజుకి ఎంతమంది భార్యలు ఉన్నా దక్షత్వంతో వాడిని పోషించగలడు, కాబట్టి నన్ను పెళ్లి చేసుకుని నాకు కూడా సంతానాన్ని ఇమ్మంది. ఈయన తప్పదంటావా అన్నాడు. తప్పదు అన్నది ఆవిడ.
సరే అయితే కాకపోతే ఈ విషయం మాత్రం దేవయానికి తెలియకుండా అట్టే పెట్టు, తెలిస్తే ప్రమాదం అన్నాడు. అలాగేనని గాంధర్వ వివాహం చేసుకున్నారు. పూర్వం దండ వేసుకుంటే పెళ్ళాను వాడు, ఇప్పుడు సంతకాలు పెళ్ళాడు. ఈ విధంగా గాంధర్వ వివాహం చేసుకున్నాడు. ఈవిడికి కూడా 3 కొడుకులు పుట్టారు. అందులో ఆఖరి వాడి పేరు పూరువు అన్నమాట. 3 పిల్లలు పుట్టాక ఒక రోజు ఎందుకు ఈ ఉద్యానవనంలోకి సరదాగా తిరగాలనిపించింది దేవయానికి. చాలా కాలం నుంచి ఉద్యానవనంలో అసలు శర్మిష్ఠ ఎలా ఉంది ఏమిటి ఇవన్నీ మర్చిపోయింది ఆవిడ ఈ పిల్లల యొక్క వ్యామోహంలో పడి. ఓ రోజున భర్తతో కలిసి ఉద్యానంలో అడుగుపెట్టింది. ఇంతలో ఎక్కడి నుంచో 3 పిల్లలు లోకలోకలాడుతూ పరిగెత్తుకుంటూ వచ్చి నాన్న నాన్న అని కాళ్ళు గట్టిగా పట్టుకున్నారు ఈ యయాతి మహారాజు. ఆయన అప్పటికీ పక్క కొండరా బాబు అంటున్నాడు. ఆయన పిల్లలకేం తెలుస్తుంది, చిన్నపిల్లల్ని అల్లరి చేయొద్దన్నా వాళ్ళు అలా వస్తూనే ఉంటారు, అలా చేసుకుంటారు, అదో సరదా. అది పిల్లలంటే పిల్లలే. అందుకని గట్టిగా కాళ్ళు పట్టుకుంటే వెంటనే ఈయన చెప్పు అని ఆ పిల్లల్ని తరివాడు. కానీ ఎందుకో దేవయానికి అనుమానం వచ్చింది. ఆ 3 పిల్లలు రబ్బర్ స్టాంపుల్లో ఉన్నారు యయాతి మహారాజు గారి. ఎక్కడ రబ్బర్తో కూడా తేడా లేకుండా ముక్కు, ముఖము, కాలు, కన్ను, కీలు అన్నీ కూడా యథాతథంగా యయాతి పోలికలతో ఉన్నారు. తప్పించుకోవడానికి వీలు లేకుండా. ఈ పిల్లలతో వచ్చిన సమస్య ఇది. పోనీ నేను తండ్రిని కాదు తప్పించుకుందామా అంటే ముఖం చూడగానే ముందు కొందరికి అర్థమైపోతుంది. డిఎన్ఏ టెస్టుల దగ్గర వెళ్ళక్కర్లేకుండా. అందుకని ఇప్పుడు ఈ పిల్లలు చూసి ఆగండి మీరు ఎవరు అని అడిగితే ఆయన పిల్లలు వండి అన్నారట. పిల్లలు అబద్ధం చెప్పరుగా. అందులో 3 ఏళ్ల కుర్రాడు కూడా మా నాన్న ఆయనే అని చెప్పాడు. అనేసరికి వీరికి ఏం చెప్పాలో తెలియటల్లా. ఎంతలో శర్మిష్ఠ వచ్చి పిల్లల్ని ఎవరే అని లోపలికి తీసుకుపోయింది. ఇప్పుడు వీడికి పూర్తిగా అర్థమైపోయింది. నేను అలా వెళ్ళడం చూసి ఈ శర్మిష్ఠని పెళ్లి చేసుకుని 3 పిల్లలు ప్రసాదిస్తావా అంటే వీరికి ఏం అర్థం కాక ఎలా చెప్పాలో అర్థం కాక నాలిక తడబడుతూ ఉండగా దేవయాని క్షమించు, నువ్వు 3 ఏళ్ళు లేవు కదా, అందుకే ఆవిడ కాళ్ళు గట్టిగా పట్టుకుంటే ఒక కన్యని కాపాడడానికి పెళ్లి చేసుకున్నాను అన్నాడు. వెంటనే ఈవిడ పరుగులో శుక్రాచార్య దగ్గరికి వెళ్ళిపోయింది. అప్పటికి నేను వెంటబడి బతిమాలట. ఎంత బతిమాలన్నా వినిపించుకోకుండా మొత్తం మీద ఆవిడ వెళ్ళి తండ్రి కాళ్ళ మీద పడి నాన్న అన్యాయం జరిగిందని జరిగిందంతా చెప్పగానే ఆ వెనకే చేతులు కట్టుకుని వచ్చినటువంటి అల్లుడిని వెనక ముందు చూడకుండా ఆయన మూర్ఖుడా, నా కుమార్తెకి ఇచ్చిన మాట తప్పావు, పరస్త్రీ వివాహం చేసుకున్నావు, అందులో ఆవిడ దాసిని పెళ్లి చేసుకున్నావు, కాబట్టి ఈ క్షణమే నువ్వు వృద్ధుడి వైపు అన్నాడు. ఇంకేముంది, అప్పటిదాకా నవయౌవనంలో ఉన్న యయాతి కాస్త బాగా పెరిగిపోయిన తెల్లని గడ్డంతో మేసంతో చేతులు కాళ్ళు వణిగిపోతూ ఉండగా ఓవర్ రిటైర్డ్ దర్శనం అయిపోయాడు. వాడు మామూలుగా కూడా కాదు, ఇంకా కాళ్ళు చేతులు వణిగిపోతున్నాయట. తల తిరిగిపోవడం మొదలయ్యింది, శిరకంపం వచ్చేసింది, ఉక్కు బాగా లోపల నుంచి బయటకు వచ్చింది, దగ్గు వచ్చేసింది. మామగారి కాళ్ళ మీద పడి మహాత్మా ఎంత అన్యాయం చేశారండి, పూర్తిగా ముసలివాడిని అయిపోయానండి, ఇక నేను బతకలేనండి అని ఏడవడం మొదలెట్టాడు. ఇప్పుడు దేవయాని కూడా తండ్రి కాళ్ళ మీద పడి తండ్రి ఏదో ఆయన పొరపాటు చేశాడని నేను నీ దగ్గర చెబితే ఆయన ముసలాడైపోమని చెప్పించావు, ఇప్పుడు ఎవరికి నష్టం అంది ఆవిడ కూడా. ఇప్పుడు భర్త ముసలివాడంటే భార్య ఎంత బాధపడుతుంది, లోకంలో కూడా నాకు ఎంత అపఖ్యాతి వస్తుంది, ఎందుకు ఇంత తొందరపడి చెప్పించామంటే అందుకే అన్నిటికీ పుట్టింటికి పరిగెత్తుకు వచ్చి నాన్న నాన్న అని ప్రాణం తీసుకోవడం, మీలో మీరు సర్దుకోవాలి, నా దగ్గరకు వచ్చావు నేను కోపం తట్టుకోలేక చెప్పించేశాను. సరే ఇప్పుడు ఏం చెయ్యాలి అని బాగా ఆలోచించాడు. ఎంతో పాపం మళ్ళీ అల్లుడు గారు కాళ్ళు గట్టిగా పట్టుకుని మహాత్మా అన్నిటికీ మించి నాకు నీ కుమార్తె అంటే ప్రేమ, ఆవిడ మీద ప్రేమ పోలేదు కామము పోలేదు అన్నాడు. ఈ చివరి వాటికి కొంచెం లొంగి అయితే ఓ పని చేద్దాం, నీ ముసలితనాన్ని ఒక చిన్న మార్పు చేస్తాను. నీకు 6 కొడుకులు ఉన్నారు, దేవయాని వల్ల 3, శర్మిష్ఠ వల్ల 3, వీళ్లలో ఏదో ఒక పిల్లవాడి పిలువు, నీ ముసలితనాన్ని తాత్కాలికంగా వాళ్ళని తీసుకోమను, నా ముసలితనాన్ని మీరు తీసుకోండి అని వాళ్ళని ఒప్పిస్తే వాళ్ళు ఒప్పుకుంటే నీ ముసలితనం వాళ్ళకి పెడుతుంది, వాళ్ళ యవ్వనం నీకు వస్తుంది. నీకు ఇష్టం వచ్చినంత కాలం యవ్వనం స్వీకరించి ఆ తర్వాత తిరిగి నీ ముసలితనాన్ని స్వీకరించి నువ్వు అడిగి వెళ్ళి తపస్సు చేసుకో అన్నాడు. అనగా మమ యౌవనం దాస్యామి, ఇది అక్కడ మంత్ర రూపంలో చెప్పమన్నాడు. నా యౌవనం నీకు ఇస్తున్నాను అని నీ కొడుకు అంటే చాలు, నువ్వు యువకుడు అవుతావు, నీ కొడుకు ముసలివాడు అయిపోతాడు. వాళ్ళని కలిసి ఈ మాత్రమే అవకాశం ఇచ్చారు అని యయాతి గారు భటుల సహకారంతో ఇంటికి వచ్చి ముందు పెద్ద కొడుకు యదువుని పిలిచాడు. నాయన యదు, నాకు ఇంకా అమ్మ మీద చాలా ప్రేమ ఉన్నది, ఇంకా భూమండలాన్ని పరిపాలించాలనే కోరిక ఉన్నది, కొన్ని కోరికలు ఉన్నాయి. నా ముసలితనం స్వీకరించి వార్ధక్యం స్వీకరించి నీ యవ్వనం ప్రసాదించిన ఆయన అంటే వాడు అప్పటికి 12 ఏళ్ళు వాడికి. వాడు బడు పడపడ కొరికి ఎల్లకాలం మీరే రాజ్యం మీద కూర్చోవాలి,
నేనేమో ఇక్కడ కింద కూర్చోవాలా, పైగా భయంకరమైన వార్ధక్యం నన్ను స్వీకరించమంటావా? వార్ధక్యంలో ఉన్న నష్టాలు ఎన్నో నిన్ను చూస్తేనే అర్థమవుతుంది. ఈ ముసలితనం కంటే బాధ మరొకటి లేదు, ఇంతకంటే ప్రాణం పోవడం తేలిక అని నోటికి వచ్చినట్టు అలా తిట్టి నాకు యవ్వనమే కావాలి, వార్ధక్యం స్వీకరించను అన్నాడు. దాంతో యయాతి మహారాజు గారికి కోపం వచ్చి, తండ్రి బతిమాలితే ఆయనకి యవ్వనం ఇవ్వలేకపోతావా? కాబట్టి ఈ రోజు నుంచి నీకు నీ వంశం వాళ్ళకి రాజ్యార్హత లేకుండా పోగాక అని చెప్పించాడు. అందుకని యదు మహారాజు గారి వంశానికి రాజ్యార్హత లేకుండా పోయింది. ఆ క్షణమే యదువు రాజ్యభ్రష్టుడై ఆవులు వేపుకోవడం అనే వృత్తిని పెట్టుకుని గోవుల్ని వేపుకోవడం మొదలుపెట్టాడు. అదనమాట యాదవుల యొక్క చరిత్ర. యదువు యొక్క వంశం అంతా యాదవులు. అందుకే భాగవతంలో మనకి శ్రీకృష్ణుడు కంసుడి చంపాక మళ్ళీ వాళ్ళ నాన్న వసుదేవుడిని రాజు చేయలే, కంసుడి తండ్రిని ఉగ్రసేన మహారాజునే రాజు చేశాడు. అనఘ యయాతిశాపమున యాదవ వీరులకు నరేశ్వరాసనమున నుండరాదు. మహారాజా, యయాతి మహారాజు శాపం వల్ల మా యాదవ వీరులకి సింహాసనం మీద కూర్చునే యోగ్యత లేకుండా పోయింది. కాబట్టి నువ్వే సింహాసనం మీద కూర్చో, మేమంతా నీకు సేవ చేస్తా ఉన్నాడు కృష్ణుడు. అంతటి పరమాత్మ అయినా యాదవ వంశంలో పుట్టడం వల్లే సింహాసనం మీద మాత్రం కూర్చోడానికి లేకుండా పోయింది. కృష్ణుడు రాజ్యపాలన చేసినంతకాలం సింహాసనం మీద మళ్ళీ కంసుడి తండ్రి ఉగ్రసేనుడే కూర్చున్నాడు. తెలియక అగ్రసేన మహారాజుని పేరుడుతున్నారు కానీ అగ్రసేనుడు కాదు, ఉగ్రసేనుడు. కర్మగాలి ఊకి ఆకి తేడా తెలియకుండా పోయింది. నిజానికి ఆయన అసలు పేరు ఉగ్రసేనుడు. సంస్కృతంలో ఎక్కడ చూసినా, భాగవతంలో కానీ, గర్గ సంహితలో కానీ, దేవీ భాగవతంలో కానీ ఎక్కడ చూసినా ఉగ్రసేన అని పేరు. ఆయన దగ్గర మంచి అద్భుతమైన సేన ఉండేదట. ఉగ్రత్వం కలిగిన వీరాధి వీరులతో కూడిన సేన ఆయన పక్కన ఉండేది కనుక ఉగ్రసేనుడని పేరు. సేన అనే శబ్దానికి ఇంద్రియ నిగ్రహం అని పేరు. ఇంద్రియ నిగ్రహం కలిగిన వాళ్ళల్లో ఆ రోజుల్లో ఉగ్రసేనుడి కంటే గొప్పవాడు లేడు. అందువల్ల కూడా ఆయన ఉగ్రసేనుడు అన్నారు. ఎందువల్ల చెప్తానంటే ఇదంతా ఆనాడు యయాతి మహారాజు శాపం వల్ల యదువు గారు గో సంరక్షణ పెట్టుకున్నాడు. రెండో కొడుకుని పిలిచాడు. నీ సంగతి ఏమిటంటే వాడు ఇవ్వనన్నాడు. అయితే నీకు నా రాజ్యం ఉండదు, భవిష్యత్తులో లక్ష్మీదేవి నేను గౌరవిస్తుంది, అదిగో అప్పటి నుంచి నీకు మళ్ళీ నా రాజ్యం ఉండదు కానీ వేరే రాజ్యం వస్తుంది పొమ్మన్నాడు. దాంతో రెండో వాడు కూడా తుర్వసుడు కూడా వెళ్ళిపోయాడు. ఆ తుర్వసుడు చాలా కాలం అడవుల్లో తిరుగుతూ ఉంటే ఆ తర్వాత లక్ష్మీదేవికి పుట్టినటువంటి కొడుకున్నాడే హైహయుడు. ఆ హైహయుడిని తుర్వసుడు పెంచుకున్నాక తుర్వసుడికి రాజ్యార్హత లేదు కానీ హైహయ వంశం, కార్తవీర్యార్జున వంశం వచ్చిందన్నమాట. మళ్ళీ ఇంకో మూడో వాడు ఔరుడు. వాడిని ఏం చేశాడు ఆయన, నాకు నీ యవ్వన నోటికి వచ్చినట్టు తిట్టావు కనుక ఎడారి భూముల్లోకి పోయి అక్కడ మన మతానికి వ్యతిరేకంగా ప్రవర్తించు అన్నాడు. అందుకే ఈ ఔరుడు యొక్క వంశం అంతా తురకలు అనే పేరుతో అక్కడికి పోయారు, ఎడారి భూముల్లోకి పోయారు. మనమంతా తూర్పుకి తిరిగి దండం పెడితే వాళ్ళు పడమరికి తిరిగి దండం పెడతారు. మనం ఇటు నుంచి ఇటు రాస్తే వాళ్ళు అటు నుంచి అటు రాయడం మొదలు పెడతారు. ఈ విధంగా ఔరుడు యొక్క వంశం అంతా కూడా వేదానికి వ్యతిరేక మార్గం, శృతి వ్యవహారేతర మతము అన్నాడు ఆయన. శృతికి వ్యవహారానికి వ్యతిరేకమైన అంటే వేద ప్రమాణానికి వ్యతిరేక మతం అయ్యింది. ఆ తర్వాత వాళ్ళిద్దరినీ కూడా రాజ్యార్హత లేకుండా శమించాడు. ఆఖరి వాడు శర్మిష్ఠ కొడుకు చివరికి వాడే దిక్కాడు పూరువు. ఈ పూరువు మాత్రం తండ్రి కంటే గొప్పవాడెవడు, తండ్రి అడిగితే ప్రాణమైనా ఇమ్మని శాస్త్రం చెబుతున్నది, కాబట్టి నా యవ్వనం నీకు ఇస్తున్నాను అన్నాడు. అందుకని పూర్వు యొక్క యవ్వనాన్ని సేకరించి 1000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసి 1000 సంవత్సరాలు అయ్యాక ఆయనకి విరక్తి కలిగింది. ఆయనకి ఒక అద్భుతమైన శ్లోకం చెప్తాడండి యయాతి. ఇక్కడ యజ్ఞం చేస్తున్నప్పుడు యజ్ఞంలో నెయ్యి వేస్తే అవుతుంది, ఇంకా 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 మంట పెరుగుతుంది. కోరికలు కూడా అటువంటి వాట తీర్చుకునే కొద్దీ ఇంకా తీరుతూనే ఇంకా ఇంకా కోరికలు పుడుతూనే ఉంటాయి అన్నాడు ఆయన. నజాతు కామః కామానాం నజాతు కామః కామానాం ఉపభోగేన శామ్యతి హవిషా కృష్ణవత్వేవ భూయ ఏవాభివర్ధతే. కామం అంటే కోరిక తీర్చుకోవడం వల్ల తీరదు, అంటే కామం ఉపశమించదు. నువ్వు కోరికలు తీర్చుకునే కొద్దీ ఇంకా 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 ఏవో కొత్త కోరికలు పుడుతూనే ఉంటాయి. ఈ కోరికలు నశించడం అనేది ఉండదు, అవి తీర్చుకునే కొద్దీ కొత్త కోరికలు పుడుతూనే ఉంటాయి. కారు లేనప్పుడు ఒక కారు కాదంటాడు, ఆ కారు వచ్చాక అబ్బాయి దీనికంటే ఇంకా లెక్సస్ బాగుంటుంది, టెక్సాస్ దాకా దాంట్లో వెళ్ళచ్చు అనిపిస్తుంది. ఈ విధంగా ఇంకా 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 ఆ కారు వస్తే ఇంకోటి,
ఒక ఇల్లు లేనప్పుడు ఇల్లు అంటూ ఉంటే చాలంటాడు. ఆ తర్వాత నీ చెన్నీళ్ళు అంటే ఎందుకంటే బ్రహ్మాండమైన ఇల్లు ఒకటి వస్తుందంటే అంటాడు. ఇది అయ్యాక ఇంకో కొత్త ఇల్లు వస్తే అది కావాలనిపిస్తుంది. ఎంతెందుకు యావత్ ప్రపంచాన్ని పరిపాలించేవాడికి కూడా ఇంకేదో లోకాన్ని పరిపాలించాలనే కోరిక ఉంటూనే ఉంటుంది. కనుక కోరికలు తీర్చుకోవడం కాదు, దాన్ని అదుపులో పెట్టుకోవాలి. కోరికలు తీర్చుకునే కొద్దీ పెరుగుతూనే ఉంటాయి. అందుకని నజాతు కామకామానం ఉపభోగేన శామ్యతి. అనుభవించడం ద్వారా కోరికలు తీరతాయంటే భ్రమ అన్నాడు. దానికి ఉదాహరణ చెప్పాడు. హవిష కృష్ణవర్తుమేవ. కృష్ణవర్తుడు అంటే అగ్ని. అగ్నిహోత్రుడిలో నెయ్యి వెయ్యండి, భూయ ఏవా వివర్తిత, ఇంకా పెరుగుతూనే ఉంటుంది. అగ్నిలో నెయ్యి పోసే కొద్దీ మండుతూనే ఉంటుంది. మనం అగ్నిహోత్రుడు లాంటి మన కోరికలు అగ్ని తీర్చుకోవడం, నెయ్యి వేయడం. కాబట్టి వీటిని అదుపులో పెట్టుకోవడం. చావడానికి సిద్ధంగా ఉన్నవాడు కూడా ఈ వయసులో నాకు పిల్లని ఎవరిస్తారంటాడు. కానీ ఇంకో మాట అన్నాడట, అలా అయిపోయింది నా బతుకు, చివరికి ఎప్పటికైనా ఈ రాజ్యం మీద ఈ వ్యామోహాలు అవి పోవడం లేదు నాకు, ఇక నేను అడవికి వెళ్ళి తపస్సు చేసుకుంటాను. మీ సంగతి ఏమిటంటే దేవయాని నేను నీతో వస్తానండి, శర్మిష్ట మాత్రం పిల్లలతో ఉంటానండి. సరేనండి వదిలేసి చిన్న భార్యని ఆఖరి కొడుకు పూర్వుని పిలిచి ఈ రోజు నుంచి అయోధ్య ఈ హస్తినాపుర సింహాసనం నీకు ఇచ్చేస్తున్నాను, దీన్ని ధర్మబద్ధంగా పరిపాలించు అని పూర్వుని పట్టాభిషిక్తుని చేసి యయాతి మహారాజు మహాతపస్సు చేసి స్వర్గానికి వెళ్ళిపోయాడు. అంత స్వర్గానికి వెళ్ళిపోయి కూడా ఆయన కర్మయోగం తెలిసిన ఆయన చేసిన యజ్ఞాలు ఆయన చేసిన దానాలు ఎవరూ చేయలేదు విధంగా స్వర్గానికి వెళ్ళగానే ఇంద్రుడు ఆయన్ని పిలిచాడు. ఇంద్రుడు చాలా తెలియనివాడు, ఎవరిని ఎలా పడగొట్టాలో బాగా తెలిసినవాడు. అందుకని ఇంద్రుడు ఈ మధ్య వస్తున్న దరిద్ర ఛానల్ అంటాడు ఒక అప్పుడప్పుడు. అందుకని అవతలని పడగొట్టడానికి రెచ్చగొట్టడానికి పెడుతూ ఉంటాడు. నాయన యయాతి, ఎన్నో ఏళ్ళు తపస్సు చేసి వేల యజ్ఞములు చేసిన వాళ్ళు కూడా స్వర్గానికి అంత తేలిగ్గా రాలేరు, అటువంటి నువ్వు స్వర్గానికి శరీరంతో రాగలిగావంటే ఏం చేసావు అని అడిగాడు. ఆయన అడిగాడు అనుకోండి, ఈయన మాత్రం రెచ్చిపోవాలా? ఇక ఎక్కడి నుంచి రెచ్చిపోయి నేను స్వర్గానికి ఎలా వచ్చానా, ఎందరో నీకేం తెలుసు, అసలు నేను చేసిన యజ్ఞాలు ఎవరన్నా చేశారా, నేను చేసిన దానాలు ఎవరన్నా చేశారా, నా తపస్సు ఎంత గొప్పదనుకుంటున్నావు, ఇంద్రియ నిగ్రహం, అందుకే 1000 ఏళ్ల తర్వాతనే నా కొడుకు పట్టాభిషేకం చేసి నేనే తపస్సుకు పోయా అని ఇక్కడికి తెగ పొగుడు కూడా మొదలెట్టాడు. వెంటనే ఇంద్రుడు ఇక చాలు, ఇప్పటిదాకా ఒక్కొక్క పొగడతో ఒక్కొక్క యజ్ఞ ఫలితం పోయింది, ఈ ఆఖరి పొగడ్తతో నీ పుణ్యం మొత్తం పోయింది, పో భూలోకానికి ఆ కళ్ళకెదురుగా దోసిపారేశాడు. మళ్ళీ నామం కింద పడిపోయాడు. ఆ పడిపోతుంటే ఆయన అదృష్టం ఏంటంటే అక్కడికి గర్గాచార్యుడు పంపగా ఆయన మనవళ్ళు వచ్చారు, అంటే కూతురు కొడుకులు వచ్చారు. యయాతి గారికి కూతుళ్ళు కూడా ఉన్నారు, అందులో ఒక కూతురికి 2 కొడుకులు. ఆ కొడుకులు పుట్టగానే మహాతపస్సు చేసి ఊర్ధ్వలోకాల్లో తిరుగుతున్నారు. అందుకే మనిషి ధరించాలంటే తప్పక కూతురు కొడుకు ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఒక్క కూతురు కొడుకు మాత్రమే స్వర్గం నుంచి భ్రష్టుడైన ఈ వ్యక్తిని రక్షించగలడు. ఇప్పటికి కూడా పితృ కార్యక్రమాల్లో ఒక నియమం తెలుసా? గరుడ పురాణంలో గొప్ప శ్లోకం ఉంది. తద్దినం పెట్టేటప్పుడు ఒక ఆయన చచ్చిపోయాడు అనుకుందాం, ఆయన తద్దినం పెట్టేటప్పుడు ఆయన కూతురు కొడుకుని అక్కడ పెట్టాలి, దౌహిత్రుడిని అక్కడ పెట్టాలి. అనగా కర్త, నేను ఎప్పుడు కూడా మా నాన్నగారికి తద్దినం పెట్టాలంటే మా సోదరు యొక్క కొడుకుని పిలిపిస్తాం, మా మేనరుడు ఉండాలి, అంటే మా నాన్నగారికి మనవడు కనుక దౌహిత్రుడు కనుక. దుహిత అంటే కూతురు, కూతురు యొక్క కొడుకు కనుక దౌహిత్రుడు. వాడు ఉంటే ఈ వ్యక్తులకు ఎప్పుడు నరకం రాదు అని పేరు. పిండ ప్రదానంలో తప్పక పక్కన ఉండవలసిన వాడు దౌహిత్రుడు. ఈ దౌహిత్రులు ఇద్దరు కూడా యయాతి మహారాజు గారు కూతురు కొడుకులు ఏది అరగనట్టుగా కళ్ళకెదురుగా పడిపోతున్నాయని గట్టిగా పట్టుకుని, అయ్యా తమరు ఎవరండి అని అడిగితే దౌర్భాగ్యుడు ఒకటి యయాతి అనేవాడిని ఆత్మస్థుతి వల్ల పతనం అయిపోయానన్నాడు. అప్పుడు వాళ్ళు ధర్మం అంటే ఏమిటని అడిగారు. ఆయన ధర్మాన్ని గురించి చాలా అద్భుతంగా వివరించాడు. సాధ్యమైనంత వరకు మనస్సుతోటి, వాక్కుతోటి, శరీరముతోటి ఎవరికీ నష్టం కలిగించకుండా ప్రవర్తించటమే అసలు ధర్మము అన్నాడు. మన మాట వల్ల కానీ, మన శరీరం వల్ల కానీ, మన మనస్సులో సంకల్పం వల్ల కానీ ఇతరులకి అపకారం జరగకుండా ఉండడమే నిజమైన ధర్మం అనగానే వాడు సంతోషించి, మేము మీ మనవలం, మా తపశ్శక్తితో నిన్ను స్వర్గానికి పంపుతున్నాం అని మళ్ళీ ఆయన్ని స్వర్గానికి పంపారు. ఆయన అదృష్టవశాత్తు మంచి మనవలు ఉన్నారు కనుక. ఇదంతా చూచి పూర్వు చాలా ధర్మబద్ధంగా మా నాన్న భ్రష్టుడైపోయాడని తెలుసుకుని తాను ఎప్పుడు సింహాసనం మీద ఉన్నప్పుడు ఎవరికి అపకారం చేయకుండా పరిపాలించాడు. ఆ పూర్వు యొక్క వంశంలో పుట్టినవాడే పాండవులు, కౌరవులు. అందుకే అసలు పూర్వకాలంలో ఆ వంశానికి పౌరవ వంశం అని పేరు. ఆ తర్వాత కురు మహారాజు పుట్టాక పౌరవ కాస్త కౌరవ అయ్యింది. ఈ యదు మహారాజు గారు చాలా కాలం
ఆవుల్ని పెంచుకుంటూ వ్రజభూమిలో పెరిగాడు. అంటే ఇవాళ మనం బృందావనం ఉంటున్నామే, బృందావనము, మధుర, సోరశానము, ఈ మాగధము, ఈ దేశాలన్నింటినీ కలిపి ఆ రోజుల్లో యాదవ భూమిగా పిలిచేవారు. అక్కడ వీళ్ళ పశుపాలక వృత్తితో ఉండేవారు. వీళ్ళలో కూడా చాలా శాఖలు ఉన్నాయి కదా. వాళ్ళల్లో భోజవంశం వాళ్ళందరూనేమో సింహాసనం మీద కూర్చునేవారు. యాదవ వంశం వాళ్ళంతా వీళ్ళకి కావలసినటువంటి ఆవు పాలు, పెరుగు, నెయ్యి ఇవన్నీ ఇస్తూ ఉండేవారు. యదు మహారాజు గారి కాలంలో ఒక రోజున గర్గాచార్యుడు అక్కడికి వచ్చాడు. నాయన, నేను యయాతి మహారాజు గారికి మీ నాన్నగారికి కులపురోహితుడిని, నీ చేత ఒక యజ్ఞం చేయిస్తాను. ఈ యజ్ఞానికి బ్రహ్మయాగం అని పేరు. ఈ బ్రహ్మయాగం చేసావంటే నీ వంశంలో ఒక మహాపురుషుడు పుడతాడు. అతన్ని రోజు యాదవ శ్రేష్ఠుడు అని అంతా పిలుస్తారు. యదుశ్రేష్ఠుడని, యాదవుడని, మాధవుడని ఆయన పిలుస్తారు. ఆయనకి ఆ పేరున్నంతకాలం నువ్వు శాశ్వతంగా స్వర్గంలో ఉండవు. మీ వంశంలో ఉన్న ఆయన మహాత్ముడు కూడా పుట్టబోతున్నాడు. విష్ణు అని చెప్పలేదు ఇంకా పూర్తిగా. కృష్ణుడు పుట్టబోతాడు అని చెప్పకుండా ఒక మహాపురుషుడు పుడతాడు. పుట్టాలంటే నీవు మహాపుణ్యం చేయాలి. నేను నీ చేత సంవత్సర కాలం పాటు బ్రహ్మయాగం చేయిస్తాను. ఈ యాగం చేస్తావా అని అడిగాడు. చేస్తానండి, కానీ నాకు రాజ్యార్హత లేకుండా పోయింది కదండి. పితృధిక్కార దోషం వల్ల రాజ్యార్హత లేకుండా అడవిలో ఏదో ఆవుల్ని మేపుకుంటూ బతుకుతున్నామంటే వాళ్ళు వెళ్ళాడా. రాజ్యార్హత ఉండక్కర్లే యజ్ఞం చేయడానికి సత్సంకల్పం కావాలి. నీ గోసంపద వల్ల నీకు తెలియకుండానే బంగారం వచ్చింది, ఆవు పాలు, నెయ్యి ఎలాగో సమృద్ధిగా ఉన్నాయి. అడవిలో యజ్ఞానికి కావలసిన సంభారాలు ఉంటాయి. ఇక ఎటొచ్చెడిపోయినా దీక్షగా నువ్వు యజ్ఞం చేయాలి. చేస్తావంటే తప్పక చేస్తాను, గురువుగారి ఆజ్ఞని పరిపాలిస్తాను అన్నాడు. వెంటనే ఒకప్పుడు శ్రావణ మాసంలో ఏకాదశి పర్వదినం అన్నాడు బ్రహ్మయాగానికి సంకల్పం చేశారు. చేతికి ఒక దీక్షా కంకణం కడతారు. ఆ కంకణం కట్టి యదు మహారాజు గారికి ఆయన భార్యకి వాళ్ళకి ముందు యజ్ఞ దీక్ష ఇచ్చారు. సంవత్సరం పాటు యజ్ఞం చేయాలంటే దానికి ముందు ఇంకో సంవత్సరం పాటు దీక్షగా గడపాలి. అది పెద్ద పని. అసలు యజ్ఞం కంటే యజ్ఞ దీక్ష గొప్పది. ఈ సంవత్సర కాలంలో ఏమేం చేయాలి? బ్రహ్మచర్య దీక్ష పాటించాలి, భూమి మీద దర్భలు వేసుకు పడుకోవాలి, పెద్దలు ఎవరొచ్చినా గౌరవించాలి, గురువు గారిని మాట వరుసకు కూడా అవమానం చేయకూడదు. ఇవన్నీ చేసినట్టయితే నీకు సత్సంతానం కలుగుతుంది అన్నాడు. పాపం చాలా జాగ్రత్తగా యదు మహారాజు నియమాలు పాటించాడు. యజ్ఞం చాలా అద్భుతంగా జరిగింది. బ్రహ్మయాగం అంటే నిజంగా బ్రహ్మయాగం అనిపించేలా చేశాట గర్భుడు. ఇక్కడే ఒక రహస్యం ఉంది. సహజంగా యజ్ఞం జరుగుతున్నప్పుడు దేవతలను ఆహ్వానిస్తే వాళ్ళు వస్తారు, కానీ కనబడకుండా అదృశ్య రూపంలో హవిస్సులు స్వీకరిస్తారు. ఓం ఇంద్రాయ స్వాహ, ఇంద్రాయ ఇదన్నమమ అని రోజు యజ్ఞం చేస్తే ఇంద్రుడు కనపడతాడా? ఆయన కనపడితే మనం బతకలిస్తామా? అందుకని ఆయన అదృశ్య రూపంలో అందులో వేసినటువంటి హవ్యాన్ని అలా సేకరించి పట్టుకుపోతాడు. కానీ గర్గ మహర్షి యజ్ఞం చేస్తూ ఉంటే ఓం ఇంద్రాయ స్వాహ అనగానే ఇంద్రుడు వచ్చి కూర్చునేవాడు అక్కడ ఆసనంలో కదలకుండా. మళ్ళీ యజ్ఞం పూర్తయ్యేదాకా కూర్చుని పూర్ణాహుతి అయ్యాక వెళ్ళేవాడు ఆయన. ఇలా దిక్పాలకులు, నక్షత్రాలు, గ్రహాలు, అధిదేవతలు, మళ్ళీ వాళ్ళకి ప్రత్యధిదేవతలు అందరూ వచ్చి చివరిదాకా కూర్చున్నారు. ఆ మహాయజ్ఞంలో అవవృత స్నానం జరగాలి. అవవృతం అని చిల్లుదల్లుడితోటి వేదమంత్రాలతోటి శిరస్సు మీద నీళ్లు పోస్తారు. ఆ పవిత్ర అవవృత స్నానం కోసమని అందరినీ తీసుకుని యమునా నదీ తీరానికి వెళ్ళాడు గర్భుడు. యమునా నదీ తీరంలో దంపతులిద్దరినీ ఆసనం మీద కూర్చోబెట్టారు. ఆ తర్వాత మిగతా వాళ్ళందరికీ కూడా ఆసనాలు వేశారు. అందరూ అక్కడ కూర్చుని వేదపారాయణ చేశాక నదిలో స్నానానికి వెళ్ళాలి. ఇంతలో గర్గాచార్యుడు వారు అందరూ కూర్చున్నాక తాను వచ్చి గురువు గారి కోసం ఒక ప్రత్యేకమైన అగ్రాసనం ఉంటుంది, ఆ ఆసనంలో కూర్చున్నాడు. ఎక్కడి నుంచి వచ్చారో యాదవుల్లో కొంతమంది, వాళ్ళలో కూడా తాగుబోతులు ఉన్నారు. ఆ రోజుల్లో కూడా తాగిన వెహికల్లో వచ్చి ఆసనంలో ఉన్న ఆయన పిలక పుచ్చుకుని ఈడ్చి కిందకు తోసేశారు. గర్భుడికి మతిపోయింది. యజ్ఞం చేయించిన గురువు గారు ఆయన, కాసేపట్లో అవబోధం చేయించవలసినది ఆయన. మహారాజు గారి కళ్ళ ముందు ఆయన్ని పట్టు కిందకు తోసిస్తే మహారాజు గారు ఏమల్లాయిపోయాడు. ఎందుకంటే ఆ తోసిన వాడు సామాన్యులు కాదు, కంసుడు యొక్క బంధువులు, తర్వాత కంసుడు వంశస్థులు అన్నమాట వాడు. అందుకని పక్షపాతంతో ఏమైనా అంటే తన బంధువులు తనకి వ్యతిరేకులు అవుతారేమో అని బంధుపక్షపాతంతో ఏం అనకుండా ఊరుకున్నాడు. దాంతో గర్భుడు పళ్ళు పటపట కొరికి, మహారాజా
నీ వంశంలో ఒక మహాత్ముడు పుడతాడనే ఉద్దేశంతో నీకు ఇంతకాలం నుంచి పౌరోహిత్యం చేస్తున్నాను. అందువల్లైనా నువ్వు నన్ను గౌరవించాలి. అన్నిటికీ మించి గురుస్థానంలో ఉన్నవాడిని, బ్రహ్మయాగం చేయించిన వాడిని, మరికొద్దిసేపట్లో అవబృత స్నానం చేయించవలసిన సమయంలో నీ భటులు నీ బంధువులు నన్ను తల పట్టుకుని కిందకు తోలేశారు. అయ్యో, ఇది గురువు గారికి ద్రోహం, మహాపాపం అని నీకు అనిపించలేదా? వాళ్ళని అదుపులో పెట్టలేదు సరిగదా, కిక్కులు మనకుండా ఊరుకున్నావు. కాబట్టి అయాదవం కరోమీతి, అయాదవం చేస్తాను, యాదవులు లేకుండా చేస్తాను అని వెంటనే ప్రతిజ్ఞ చేశాడు ఆయన. పరుగు పరుగును వెళ్ళిపోయి అక్కడ అవబృత స్నానం చేయడానికి ముందే యజ్ఞగుండంలో పూర్ణాహుతి చేసి వచ్చారు కదా, ఆ పూర్ణాహుతి జరుగుతున్న యజ్ఞగుండం దగ్గరికి వెళ్ళి యాదవ వంశ వినాశకుడు అయిన ఒక పుత్ర పుట్టు అన్నాడు ఆయన. వెంటనే యజ్ఞగుండంలో ఆయన హవ్యం వేయగానే, దర్భలు వేయగానే అందులోంచి భయంకరాకారంతో బాగా ఎర్రని శరీరంతో ఉన్నవాడు, తలంతా బోడిగుండు, గడ్డం బాగా పెరిగినవాడు, మీసాలు పెరిగినవాడు, ఎర్రని కళ్ళు కలిగినవాడు, మొత్తం అంతా రాగి రంగు అనమాట. అలాంటి రాగి రంగులో ఉండే ఒక పురుషుడు పుట్టుకొచ్చాడు. వాడి కళ్ళు ఎర్రగా ఉన్నాయట, అచ్చం బాగా పుటం పెట్టిన రాగి అనమాట. వాడి శరీరం రాగి రంగులోనే ఉన్నది, తామ్ర వర్ణంతో ఉన్నవాడు. కాకపోతే తలంతా గుండుతో ఉంది, బాగా గడ్డం పెరిగి ఉంది. ఆ గడ్డం కూడా ఇక్కడిక్కడ గీకిన గడ్డం అనమాట, వాడి పక్కన ఇక్కడే గడ్డం అనమాట. ఆ వ్యక్తి పేరే కాలయవనుడు. మొట్టమొదటి యవనులు అలా పుట్టుకొచ్చారు. కాలయవనుడు అనే ఒక మహాపురుషుడు సృష్టించాడు, ఒక భయంకరాకారుడు. ఒరే, నీకు యాదవుల చేతిలో మరణం లేకుండా యజ్ఞగుండం నుంచి సృష్టించాను, యాదవులు ఎవరు నిన్నేమి చేయలేరు, ఓ యాదవులందరినీ ధ్వంసం చేసి అన్నాడు. వాడితో పాటు ఒక అక్షౌహిణి సైన్యం కూడా పుట్టింది. వీళ్ళంతా ఒకసారి యాదవుల మీదకు దూకుతూ ఉంటే పరుగు పరుగులు వచ్చి ఈ యదు మహారాజు గారు గర్గాచార్యుడి కాడు గట్టిగా పట్టుకుని, గర్గాచార్య క్షమించి బాబోయ్, ఏదో పొరపాటు చేసేవరకు నీ శిష్యుల్ని మమ్మల్ని నీవే చంపేస్తావా, సంహరిస్తావా, మమ్మల్ని సంహరించడానికి ఈ దుర్మార్గుని సృష్టిస్తావా అని కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు. వెంటనే గురువు గారి కోపం చల్లారిపోయింది. ఇదే వచ్చింది పొలం. ఎంత కోపం వచ్చినా ఆ కోపం టక్క చల్లారిపోతుంది. మహాత్ముల యొక్క రక్షణ ఇది. అందుకే వీళ్ళ బలహీనతను బాగా ఎరిగినటువంటి వాళ్ళు ఆ రోజుల్లో మహారాజులు. కాళ్ళు గట్టిగా పట్టుకుందని చల్లబడిపోయి, రక్షించమన్న శిష్యుల్ని రక్షించడం గురువు యొక్క లక్షణం. ఇంకేముంది, క్షమించాను అని. ఒరే కాలయవనా, నీకు యాదవుల చేతిలో చావు ఉండదు. అలాగే నువ్వు ఇక్కడ ఉన్నావు అనుకో, ఎదురుగుండా యాదవులు కనపడినప్పుడు వాళ్ళ ప్రాణం తీస్తావు. కాబట్టి అసలు నీవెవరో మర్చిపోయి, నువ్వు ఎదురు పుట్టావు అనే విషయం మర్చిపోయి, అసలు యాదవులు అనే వాళ్ళు ఉన్నారనే విషయం మర్చిపోయి వెళ్ళి ఇక్కడికి దగ్గరలో ఎంతో పూర్వం మీ తాతగారు ఒక ఆయన శాపం పెట్టడం వల్ల ఇక్కడ కొంతమంది అక్కడికి పోయి బతుకుతున్నారు. ఆ తొలకలతో పాటు నువ్వు కూడా కాలక్షేపం చేయి అని ఈయన కూడా తీసుకెళ్ళి ఇప్పుడు ఇరాన్ అంటారు చూసారు, అక్కడ వారేశారు. ఆ ఏడాదిలో ఆ పూర్వం ఇరాన్ అని పర్షియా దేశం అని, అంత పూర్వం పారసీక దేశం అని రకరకాల నామాలతో పిలిచేవారు. అక్కడ వారవేశారు. దాంతో ఈ కాలయవనుడు వెళ్ళి ఆ ఎడారుల్లో తానెవరో మర్చిపోయి ఈ సైన్యంతో కాలక్షేపం చేశాడు కాలయవనుడు అనమాట. అందుకే వాడికి చాలా కాలం అసలు యాదవులు ఎవరో గుర్తులేదు. మర్చిపోయేలా చేసి గర్భుడు అక్కడికి పంపాడు. మళ్ళీ వాడికి నారదుడు వాడిని గిల్లి కృష్ణుడి దగ్గరికి పంపాడు. నాకు అబద్ధం వారు అలాగో చెప్పుకుంటానికి ఉంది కనుక వరసగా. నారద మహర్షి ఏం చేశాడు, లోక కళ్యాణం కోసమే కదా. ఈ విధంగా కాలయవనుని వాడి ఎడారుల్లోకి పంపేసి యదు మహారాజును క్షమించి, ఒక్క కారణం చేత యదు మహారాజా, మీ వంశంలో వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తున్నాను, మీ వంశం పవిత్రమైనది, మీ వంశంలో మహానుభావుడు పుట్టబోతున్నాడు, ఆయన కోసం ఎన్ని అపరాధాలు చేసినా క్షమిస్తాను. అందుకే ఒక కారణజన్ముడు వంశంలో పుట్టబోతే ఆ వంశం వాళ్ళు ఎన్ని అపరాధాలు చేసినా క్షమిస్తాడట. ఒక్కొక్క ఇంటి పేరు వింటే మనకి తెలియకుండానే ఒక దివ్యానందం కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ వంశం వాళ్ళు అంత గొప్పవాడు అనమాట. అందుకనే మన వంశంలో ఎవరైనా ఒక్కళ్ళైనా గొప్పవాళ్ళు అయి ఉండాలి. ఒక్కడైనా ఆ పేరు చెప్పుకునేనా బతుకుతాం. భవిష్యత్తు ఎప్పుడైనా ఎదురు వచ్చిందనుకోండి, ఇప్పుడు రాళ్లపల్లి అనే ఇంటి పేరు అనగానే మరి వెంటనే ఆ పాత సినిమాలు అన్నీ గుర్తుకొస్తున్నాయి కదా. రేపు పొద్దున ఎవరో వచ్చి నేనండి రాళ్లపల్లి మా ఇంటి పేరు, ఓహో మీకు ఏమవుతారని నరసింహారావు గారు అడుగుతాం. అంటే ఆ ఇంటి పేరు అంత ఫేమస్ అవుతుంది ఆ వ్యక్తుల వల్ల. అందుకని కుటుంబంలో ఒక్కడైనా అలా ప్రసిద్ధికి ఎక్కిన వాడు అయి ఉండాలి. మీకు రాసి తెలిసిన రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారని ఎటువంటి అద్భుతమైన పుస్తకాలండి. ఆ రోజుల్లో మా చిన్నప్పుడు ఆయన రాసిన వ్యాసాలన్నీ మేము పాఠాలకి చదివాళ్ళం. మీకు గుర్తుండే ఉంటుంది రావు గారు. మంచి అత్యద్భుతమైన వ్యాఖ్యాత అనమాట ఆయన. ముఖ్యంగా యజ్ఞాల మీద యోగం కృత్వ పశువును హత్వ కృత్వ రుధిరగర్ధము అనేటటువంటి వ్యాసం ఒకటి రాశారు ఆయన. అంటే యజ్ఞములలో హింసని ఆ రోజుల్లో మాధ్యులు ఎలాగా దాన్ని
అభిశంసించారో చెబుతూ మధ్వులు ఎంతో గొప్పగా యజ్ఞాన్ని అభిశంసించారు. యజ్ఞంలో ఒక స్తంభం నాటి దానికి ఒక మేకపోతులు కట్టి నరికి ఆ రక్తంతో స్వర్గానికి పెడితే నరకానికి ఎవరు పెడతారు, కాబట్టి ఎప్పుడు యజ్ఞములు సాత్వికంగా చేయాలని ఒక గొప్ప వ్యాసాలు రాశారు ఆ రోజున అన్నమాట. ఇలాంటి ఎన్నెన్నో వ్యాసాలు రాశారు. కాబట్టి ఎందుకు చెప్తానంటే, నేను నీ వంశమును దృష్టిలో పెట్టుకొని ఒక పవిత్రమైనటువంటి వ్యక్తి పుట్టబోతున్నాడు కనుక నీ అపరాధాన్ని మన్నించాను, అవబృత స్నానం చేసి ఇంటికి పో అంటే అప్పుడు ఆయన అవబృత స్నానం చేసి గురువు గారికి యథాశక్తి దక్షిణిచ్చి పదే పదే నమస్కరించి అనుగ్రహించావు గురుదేవా అని వెళ్ళిపోయాడు. అప్పుడు గర్గాచార్యుడు, ఒకవేళ యదువంశస్థులు నాకు అవమానం కలగజేశారు అనుకుందాం, యజ్ఞదీక్షలో ఉన్నారు కదా నేను కూడా, యజ్ఞదీక్షలో ఉన్నవాడు ఇతరులు తనను తిట్టినా కోపగించకూడదు. గుర్తుపెట్టుకోండి, యజ్ఞదీక్ష అంత గొప్పది. యజ్ఞంలో ఉన్నప్పుడు ఏదో రకంగా పాడు చేయడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తూనే ఉంటాయి. విశ్వామిత్రుడు యాగదీక్షలో ఉన్నాడు కాబట్టి కోపం తెచ్చుకోవడానికి ఇష్టం లేక రాముడిని పిలుచుకున్నాడు రక్షణకి. నేను తొందరపడి కాలయవనుడిని సృష్టించాను, ఇది మహాపాపం చేశాను. ఈ కాలయవనుడిని సృష్టించడం వల్ల కృష్ణుడికి నష్టం లేదు, కానీ కలియుగంలో మానవుడికి చాలా ఇబ్బంది వస్తుంది. వాళ్ళు ఉగ్రవాదులు అవుతారు, వాళ్ళ వల్ల ఆర్ష ధర్మానికి వేద ధర్మానికి ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామని ఆలోచించి కోపం తెచ్చుకున్నప్పుడు ప్రాయశ్చిత్తం ఏంటో తెలుసా, తీర్థయాత్రలు చేయాలి. తప్పక ఎవడైనా సరే తీర్థయాత్రలు చేయాల్సిందే. జీవితంలో ఒకసారైనా తీర్థయాత్రలు చేస్తే కొన్ని భయంకర దోషాలు తొలగి తీరుతాయి. అందుకని వెంటనే ఆయన కాలినడకన తీర్థయాత్రకి బయలుదేరాడు. అలా బయలుదేరి ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకి ఇంచుమించుకు ఒక 100 కిలోమీటర్ల దూరంలో నైమిషారణ్యం అనే ఒక అరణ్యం ఉన్నది. ఆ నైమిషారణ్యం చేరాడు. అక్కడి నుంచి అసలు గర్గ సంహిత ప్రారంభమవుతున్నవాడు. ఇంతవరకు గర్గుడి చరిత్రే మనం క్లుప్తంగా వింటాం. అసలు గర్గ సంహితలో అనేక శ్రీకృష్ణ మహిమలన్నీ ఈ యాత్రతో మొదలవుతాయి. ఆయన భూమండలం అంతా తీర్థయాత్రలు చేస్తూ నైమిషారణ్యం వెళ్ళాడు. నైమిషారణ్యం వెళ్ళకపోతే ఎవడికి తీర్థయాత్రలు సంపూర్ణం కావు. మొట్టమొదట అసలు నైమిషారణ్యంతో యాత్ర మొదలు పెట్టాలి. దేవీ భాగవతంలో 7వ స్కంధంలో ప్రథమం నైమిషారణ్యం చక్రతీర్థం చ మధ్యమం అన్యేషాం చైవ తీర్థానాం నాస్తి సంఖ్యా మహీతలే. మొట్టమొదట తీర్థయాత్ర నైమిషారణ్యంతో మొదలెట్టాలి. ఇదో రేపు మళ్ళీ సెప్టెంబర్ 10వ తారీఖు నుంచి అక్కడికి వెడుతున్నాం. మళ్ళీ అక్కడ భాగవత సప్తాహం చేస్తున్నాం. కాబట్టి ఈసారి వీరుంటే మీరు కూడా సమయంలో వస్తే, గురువుగారు వెళ్ళినప్పుడు వస్తే లాభం ఎక్కువ ఉంటుంది. నైమిషారణ్యంలో తప్పక అక్కడ గోపతి అని పేరుతో ఉన్న నదములో స్నానం చేయండి. అక్కడ చక్ర తీర్థం అనేటటువంటి ఒక తీర్థం ఉన్నది. నిజానికి ఆ చక్ర తీర్థం కాదు, కానీ చాలా మంది దాని చక్ర తీర్థం అంటారు. కానీ అసలు చక్ర తీర్థం అంటే మణికర్ణికా ఘట్టం దగ్గర ఉన్నది. దేవి భాగవతంలో చెప్పిన చక్ర తీర్థం మణికర్ణికా ఘట్టం దగ్గర. నైమిషారణ్యంలో కూడా చక్రతీర్థం అనే పేరుతో తీర్థం ఉన్నది. అది బ్రహ్మకొండమే. అసలు చక్రతీర్థం మణికర్ణికా ఘట్టం దగ్గర. పూర్వం శ్రీ మహావిష్ణువు తపస్సు చేసి తన చక్రంతో నేలని తవ్వి అందులో తన చెమట పోసి నింపాడు. శ్రమజలము అంటాం చెమటని. శ్రమజలంతో చక్రముతో నేల తవ్వి నింపి అందులో స్నానం చేసి ఆ నీటితోటి శివుణ్ణి అభిషేకించాడు ఆయన, గంగా నది రాని క్రితం. అందుకని శ్రీ మహావిష్ణువు చక్రము చేత తవ్వబడి ఏర్పడిన తీర్థము గనుక చక్ర తీర్థము అన్నారు దాన్ని. మొదట నైమిషారణ్యం, ఆ తర్వాత మణికర్ణికా ఘట్టం దగ్గర ఉన్న చక్ర తీర్థం. ఈ రెండూ చూస్తే ఇంకా తర్వాత తీర్థయాత్రలకి క్రమం లేదు, ఎలా అయినా చూడొచ్చు. దగ్గర ఎన్నో యాత్రలు ఉన్నాయి అని చెప్పారు దేవి భాగవతంలో. అది కూడా చవన మహర్షి అంటే భృగు మహర్షి యొక్క తమ్ముడు చెప్పాడు. అంత గొప్ప ఆ తీర్థయాత్రలు. అందుకే జ్ఞానులంతా తప్పక నైమిషారణ్యానికి వెడతారు. ఈ మహాత్ముడు కూడా, గర్గాచార్యుడు కూడా నైమిషారణ్యం వెళ్ళాడు. వెళ్ళి గోమతిలో స్నానం చేశాడు. అక్కడ ఉన్న ఒక దివ్య పీఠం దగ్గర కూర్చున్నాడు. అక్కడ దక్షిణామూర్తి, మేధా దక్షిణామూర్తి 1000 సంవత్సరాల పాటు నైమిషారణ్యం దగ్గర ఉన్న ఒక వటవృక్షం కింద తపస్సు చేశాడు. ఇప్పటికి కూడా ఆ చెట్టు ఉన్నది. ఆ చెట్టు కిందే వ్యాసుడు పురాణాలు చెప్పాడు. ఆ పక్కనే మరో చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కింద సూతుడు కూడా పురాణం చెప్పాడు. సూతుడు కూర్చున్నది సూతగద్ది అని, వ్యాసుడు కూర్చున్న చెట్టుని వ్యాసగద్ది అంటారు. యుగ యుగాలుగా ఆ చెట్లు మాత్రం చావకుండా శాఖోపశాఖలుగా పెరుగుతూనే ఉన్నాయి. అక్కడికి వెళ్ళాడు. వెంటనే మహాయజ్ఞం చేస్తున్న సౌనకాది మహర్షులు ఆయన చుట్టూ చేరారు. సౌనకుడు మొదలైనటువంటి వాడు 88,000 మంది ఋషులు ఉన్నారు. ఒకళ్ళిద్దరు కదా, ఏకంగా
ఆ రోజుల్లో కౌండిన్యుడు, అత్రి, మరీచి, దక్షుడు, అగస్త్యుడు, కపిలుడు, వక్షపాదుడు, అంకిరుడు, శాండిల్యుడు, క్రతువు, కణుడు, కుత్సుడు, భృగువు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, ఆసురి, వామదేవుడు, కపి, దుర్వాసుడు, బకుడు, వ్యాఘ్రపాదుడు, మాండవ్యుడు, గోఘ్రాదితుడు, వైయాఘ్రాదితుడు ఇలాంటి 88,000 మంది ఋషులు ఏకకాలంలో ఆ ప్రాంతంలో తపస్సు చేస్తూ యజ్ఞాలు చేసేవారు. 1000 సంవత్సరాల కాలం దీక్షతో యజ్ఞం చేశారు. ఆ యజ్ఞానికి సత్రయాగము అని పేరు అనమాట. నైమిషే అనిమిష క్షేత్రే మునయ సౌనకాదయ సత్రం సర్గాయ లోకాయ సహస్ర సమమాసత. నైమిషం అనిమిష క్షేత్రం, అది దేవతలు నిరంతరం తిరుగుతూ ఉంటారు కనుక దానికి దేవక్షేత్రం అని పేరు. అనిమిషులు అన్న దేవతలే. నిమిషం అంటే రెప్పపాటు. ఈ రెప్పపాటు దేవతలకు ఉండదు కనుక వాడికి అనిమిషులు అని పేరు. అందుకే దేవతలు ఇక్కడ పురాణం వినడానికి వస్తే మనం వాళ్ళని గ్యారంటీగా కనిపెట్టేయచ్చు, ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎలాగంటే ఇలా రెప్ప వేయరు. ఇక్కడ ఎవరు కనపడలేదు, కనపడినప్పుడు చూద్దాం. సహజంగా మనందరికీ ఎప్పుడో ఒకప్పుడు ఇలా కంటి మీద రెప్పపాటు ఉంటూనే ఉంటుంది. ఇది లేని వాడు అనిమిషులు అనమాట. అటువంటి దేవతలు నిరంతరం తిరిగే ఆ పవిత్ర క్షణంలో స్వర్గమునకు వెళ్ళడం కోసం సహస్ర సమమాసత 1000 సంవత్సరాల కాలం యజ్ఞం చేశారు. అసలు ఒక్కరోజు గట్టిగా కార్యక్రమం అంటేనే కష్టం. 7 రోజులు అంటే సప్తాహానికి రావటానికండి, ఈ పూట కొంచెం నైట్ డ్యూటీ అండి అని ఒకడు, ట్రాఫిక్ జామ్ అండి అని ఒకడు, ఇంట్లో టమాటా జామ్ తినడానికి టైం సరిపోతుంది, ఈ ట్రాఫిక్ జామ్ తప్పించుకోవడానికి టైం సరిపోతే ఉపన్యాసం 7 రోజులు వినలేని స్థితిలో ఈనాటి కలియుగ మానవులు ఉన్నారు. ఏదో మీలాంటి పుణ్యాత్తులు ఉన్నారు కనుక ఇంకా వర్షాలు పడుతున్నాయి అర్థం ఎంతో. కాబట్టి ఎందుకు చెప్తున్నారంటే ఏదో ఒక్కతో తప్పించుకునే ఈ రోజుల్లో, ఆ రోజుల్లో మహానుభావులు మరి 7 యజ్ఞం చేశారంటే ఆలోచించండి. ఏ సౌకర్యాలు, ఇలాంటి ఆధునిక సౌకర్యాలు లేని రోజుల్లో అడవుల్లో చెట్ల కింద నివసిస్తూ 1000 సంవత్సరాలు 88,000 మంది ఋషులు ఒక చోట ఉండి ఇంత కూడా తగాదా లేకుండా పైగా 88,000 మంది చోట చేరితే ఎన్ని యుద్ధాలు ఉండాలంటారు? అసలు ఏ యుద్ధాలు లేవండి. అసలు వాళ్ళలో వాళ్ళు తగాదా లేదని ఎంత ప్రశాంతంగా ఉండేవారండి. మహాత్ముల్ని, పండితుల్ని గౌరవించడం ఆ రోజుల్లో ఉండేది. ఒక వేద పండితుడు వచ్చాడంటే వేద పండితుడు తోలికి పెడితే అది వేదం అవుతుంది. చాలా డేంజర్. అన్నిటికంటే వేద పండితుడిని మాట వరుసకైనా మనం తోలనాడితే వంశాలను నాశనం చేస్తుందని శాస్త్రం. అందుకని చాలా జ్ఞానంతో ఉండాలి. ఆ రోజుల్లో ఆ వేద పండితులు యజ్ఞాలు చేస్తూ ఉంటే వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళేవారు కదా కనుక 88,000 మంది హాయిగా పవిత్రంగా అక్కడ యజ్ఞం చేయగలిగారు. ఆ సమయంలో ఈయన అక్కడికి వెళ్ళగానే, గర్భుడిని చూడగానే అందరూ ఎదురేగి పాదాల మీద పడి నమస్కరించి, మహాత్మా మా పూర్వజన్మ సుకృతం ఇది, నీవెంత గొప్పవాడో మాకు తెలుసు, జ్యోతిష్శాస్త్రంలో కల్లా ఆరితేరిన వాడివి, అందువల్ల నీ పాదాలు పట్టుకుంటున్నాం అని ఆయన కాళ్ళు గట్టిగా పట్టుకుని, శ్రీకృష్ణుడి గురించి నీకు తెలిసినట్టు ఎవరికీ తెలియదు. అసలు కృష్ణుడు పుట్టబోతున్నాడనే నువ్వు యాదవులకి పౌరోహిత్యం చేశావు. ఆ కృష్ణ భగవానుడు ద్వాపరయుగంలో పుట్టబోతున్నాడు. ఆ శ్రీకృష్ణుడి యొక్క మహిమని మాకు పూర్తిగా చెప్పమని అందులో సౌనకుడు అడిగాడు. 88,000 మంది ఒకేసారి మాట్లాడితే బాగుండదు కదా. అందుకే కథామృత రసాస్వాద కుశల సౌనకో బ్రవీత్. కథామృత రసాస్వాద కుశలుడు, కథని ఎలా ఆస్వాదించాలో ఎరిగినవాడు. అమృతం ఉన్నా దాన్ని తాగి ఆ రుచిని అనుభవించగలిగే శక్తి ఉన్నవాడు సౌనకుడు కనుక ఆయన అన్నాడు, అసలు యాదవులు ఆ వంశంలో పుట్టడానికి కృష్ణుడు మూల కారణం ఏమిటి? శ్రీకృష్ణ పరమాత్ముడే గోలోకంలో ఉంటాడని, ఆయనే విష్ణువు మొదలైన సకల దేవతలకి మూలకారకుడని విన్నాం. ఆయన కాంతి ఏమిటి, ఆయన స్వభావం ఏమిటి సంపూర్ణంగా చెప్పమంటే ఆయన చాలా సంతోషించి శ్రీకృష్ణుడికి నమస్కరించాడు. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. శ్రీకృష్ణుడు అంటే సత్ చిత్ ఆనంద స్వరూపుడు. ఆయన సృష్టి స్థితి లయాలు మూడింటికి మూలకారకుడు. ఆయన ఈ జగత్తంతటికి పుట్టడానికి, పెరగడానికి, మళ్ళీ లయమవడానికి ఈ మూడింటికి మూలకారకుడు. తాపత్రయమును తొలగించే పరమాత్ముడు ఆయన. త్రయము అంటే మూడు బాధలు ఉన్నాయి మనకి, 3 తాపములు ఉన్నాయి. తాపము అంటే వేడి, మనల్ని పీడించే 3 రకాల ఉష్ణములు ఉన్నాయి మన శరీరాన్ని పట్టుకునేవి. అవి ఒకటి ఆధ్యాత్మికము, రెండవది ఆది భౌతికము, మూడవది ఆది దైవికము. మానసికమైన బాధలన్నీ ఆధ్యాత్మికం అని పిలువబడతాయి. మనస్సుకి సంబంధించి మనం చేతులారా మనస్సు ద్వారా తెచ్చుకునేవన్నీ కూడా ఆధ్యాత్మికం, ఆత్మ సంబంధమైనవి. రోగము ఆది అంటే రోగం అండి. ఆత్మ సంబంధమైన రోగాలని ఆది, ఆత్మకము, ఆధ్యాత్మికం.
ఇంకా ఆది భౌతికం ఈ పంచభూతాల వల్ల పుట్టడం, సాటి ప్రాణుల వల్ల పుట్టడం, ఇవన్నీ ఆది భౌతికం అని పేరు కలిగిన కష్టాలన్నమాట. హఠాత్తుగా వచ్చి పడిపోతూ ఉంటారు, ఎవరో ఒకడు వచ్చి మీద పడితే చెడబడ తోటివాడు తిడుతూ ఉంటారే, ఇవన్నీ ఆది భౌతికమే. అప్పటిదాకా పొగుడుతాడు, ఎందుకు తిడతాడో తెలియదు. ఎందుకు అప్పటిదాకా ఇంట్లో అన్ని వస్తువులు బాగుంటాయి, ఏ వస్తువు లేకుండా అయిపోతుంది. కర్మ కలిసి రాకపోతే ఇంట్లో ఒక్క వస్తువు దొరకమంటే దొరకదన్నమాట. పంచభూతాల వల్ల మనకు వచ్చే బాధలు, తోటి ప్రాణుల వల్ల వచ్చే బాధలు, ఇవన్నీ ఆది భౌతికాలు. ఇంకా ఆది దైవికాలు. హఠాత్తుగా దేవతల అనుగ్రహం లేకపోతే ఉంది, అప్పటిదాకా బాగున్నది తుఫాను వచ్చి పడిపోవచ్చు. ఎందుకు పుడతాయో తెలియదు. కొన్ని లక్షల కొలది మిడతలు వచ్చే మధ్యలో ఒక ఊరి మీద దాడి చేసి, దేవతల అనుగ్రహం లేకపోతే దేవతలు అలాంటి కష్టాలు కలిగిస్తూ ఉంటారు. ఈ మొత్తం తాపములు మూడింటిని కూడా చిటుక్కులు తొలగిస్తాడు గనక, నాశనం చేస్తాడు గనక శ్రీకృష్ణుడికి తాపత్రయ వినాశకుడు అని పేరు. అటువంటి తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః అని శ్రీకృష్ణుడికి ముందుగా నమస్కరించి ఒకప్పటి మాట చెబుతున్నాను. మా నాన్నగారు బ్రహ్మదేవుడు నన్ను తపస్సు చేయమని భూలోకానికి పంపాడు. అప్పుడు నేను తపస్సు అంటే ఏమిటి అని అడిగాను. తపస్సు అంటే శ్రీకృష్ణ దర్శనము అన్నాడు ఆయన. ఆ దర్శనం ఎలా ఉంటుంది అని అడిగాను. అప్పుడు నాకు ఆయన ఒక అద్భుతమైన దివ్య మంత్రం ఇచ్చాడు. ఓం శ్రీం క్లీం కృష్ణాయ నమః అనే శ్రీకృష్ణుడి యొక్క అష్టాక్షరీ మంత్రం. ఆ అష్టాక్షరీ మంత్రం నేను 8 లక్షల పర్యాయాలు జపం చేశాను. అప్పుడు ఆశ్చర్యకరమైన ఒక దివ్యకాంతి కనపడింది. ఆ మహాకాంతిలో కోటి సూర్యుల కాంతి కంటే మించిన మహాకాంతిలో ఒక మహాపురుషుడిని చూశాను. గుణము, రూపం, కర్మం ఇవేమీ లేని ఒక మహాపురుషుడు ఆయన. ఆ పురుషుడు చుట్టూత రకరకాల భూమండలాల వంటి గోళాలు తిరుగుతున్నాయి. అనేక కోటి బ్రహ్మాండాలకి నాయకుడు ఆయన. ఆయన చుట్టూ దివ్యశక్తులు చాలా ఉన్నాయి. శ్రీ, పుష్టి, తుష్టి, కీర్తి, కాంతి, ఇలా ఊర్జ, విద్య, అవిద్య అనే ఒక 9 శక్తులు ఆయన చుట్టూ ఉంటాయి. ఒక శక్తి పేరు, కృష్ణుడి చుట్టూ ఉన్న శక్తి పేరు శ్రీ, మరొక శక్తి పేరు పుష్టి, మరొకటి తుష్టి, ఇంకొకటి కీర్తి, ఇంకొకటి కాంతి, ఇలా ఊర్జ, విద్య, అవిద్య. ఈ 9 శక్తులు నిరంతరం శ్రీకృష్ణ పరమాత్మని సేవిస్తాయి. ఈ నవశక్తుల చేత సేవింపబడుతున్న శ్రీకృష్ణుడు ఒకప్పుడు చూశాను అని శ్రీకృష్ణుడి యొక్క మహామహిమని వర్ణించాడు ఆయన. ఆ దివ్య విశేషాలతో రేపు కలుసుకుంటాం. శ్రీకృష్ణుడి దేవతలు స్తోత్రం చేయటం, అక్కడి నుంచి సృష్టి ఆరంభించడం అంటే ఒక అపూర్వమైన భావన ఉన్నది. ఇంతకాలంగా జనక మహారాజు భార్య రాధాదేవి తల్లి, మహాత్ముడు ఈ మేనాదేవి, హిమవంతుని యొక్క భార్య మేన, వీళ్ళందరూ యొక్క పుట్టుక, ఇటువంటి గాథలన్నీ రేపు వస్తాయన్నమాట. అద్భుతమైన గాథలవి. వాటన్నింటినీ మళ్ళీ మనం రేపు చెప్పుకుందాం. అందులో సప్తాహాధ్యక్షులో మొదటి రోజు కార్యక్రమం పూర్తయింది. రేపటి నుంచి కూడా మళ్ళీ యథాప్రకారం 7 గంటల కార్యక్రమం ప్రారంభమవుతుంది. రేపు కలుసుకునేదాకా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.